श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. నూట 66 అంత సీతానిమిత్తంబునం త్రిలోకంఠకుండగు దశకంఠున్ దునమాడుటకునై కపిసేనాసమేతుండైచని ముందట నది దుర్గమంపైన సముద్రంబు పేర్చి తెరుపు సూపకున్న నలిగి. దీని తాత్పర్యం రహస్య ప్రకాశం ఆల్రెడీ చదవటం అయింది. వచనం ఇప్పుడు చదువుకున్నాం. దాని తర్వాతది 167. వికట భ్రూకుటి ఫాలభాగుడు అగుచున్ వీరుండు క్రోధారుణాంబకుడై చూచిన ఎంత మాత్రమున నప్పాధోధి సంతప్తతో యకణగ్రాహ తిమింగల ప్లవఢులీవ్యాళ ప్రవాళోర్మికాబక కారండవ చక్ర ముఖ్య జలసత్వశ్రేణితో నింకినన్. రాముడు సముద్రునిపై కోపించి కనుబొమ్మలు చిట్లించి నుదురు ముడతలు పడగా కన్నులెర్రజేసి చూచెను. అంతటితోనే సముద్రమంతయు నీటి అలలతో బిందువులతో అందలి మొసళ్లతో తిమింగలములతో తెలియాడు చేపలతో తాబేళ్లతో నీటి పాములతో పగడముల పొదలతో పైకెగురుచున్న కొంగలు బెస్తపక్షులు చక్రవాకములు మొదలగు జలజీవములతో కలిసి మొత్తముగా నింకిపోయెను. దీని రహస్య ప్రకాశం. రాముడు కనుబొమ్మలు చిట్లించి క్రోధముతో నెర్రబడిన నేత్రములు గలవాడై సముద్రుని వంక తేరిపారదూచెను.
చూచినంత మాత్రముననే సముద్రుడు జలములను ఇంకించి దారిని విడిచెను. అంటే ఇంకిపోవడం అంటే అర్థం ఆయన తన యొక్క దాన్ని ఇంటెన్సిటీని తగ్గించి దారి ఇచ్చాడు అని. ఇక్కడ మనకి కృష్ణావతారంలో వసుదేవుడు పిల్లవాడిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా యమునా నది దారి ఇచ్చింది. అక్కడ ఆయనకి కూడా స్పృహ లేదు, సమాధిస్థితిలో ఉన్నాడు. ఆయన తీసుకెళ్తున్నాడు, ఏం జరుగుతుందో తనకి తెలియదు, అలా బయలుదేరడం తెలుసు, మిగతా తెలియదు. అక్కడేమో వాలంటరీగా ఇవ్వడం జరిగింది, ఇక్కడ మాత్రం అడిగిన తర్వాత అక్కడి నుంచి ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే ఈయన ఒక్కసారి కనుబొమ్మలు చిట్లించేటప్పటికీ అలా ఆయన ఒక్కసారిగా తగ్గించాట, లైన్లో పడ్డాడు. అంటే ఇదంతా కూడా క్రీడే. అంటే ఇక్కడ క్రోధంతో చిట్లించడం ఉదయం చెప్పారు కదా, వాళ్ళదంతా ప్రకోపము అన్నారు మాస్టర్ గారు భాగవతంలో చోట. కృష్ణుడు ప్రకోపమును చూపెను అంటారు. ప్రకోపము అంటే కోపము నటించుట అని అర్థం. అందువల్ల అది నటించడమే తప్ప ఆ క్షణంలో అట్లా మనకు మాస్టర్ గారు చాలాసార్లు కొంతమందిని బాగా అరిచేవాళ్ళు, కేకలేసేవాళ్ళు అని చెప్తారు. మరి ఆ కేకలేయటం అన్న తర్వాత మొన్న ఈ మధ్యనే సుదర్శనం గారు చెప్పారు, మోతుగూడెం శిక్షణాతరగతులు చదువుతున్నప్పుడు అక్కడ ఎవరో మెన్సెస్ అయినటువంటి వాళ్ళు కామ్గా వచ్చి నలుగురిలో కూర్చున్నారట. అది ఆయనకి తెలిసి వాళ్ళని పిలిచి చచ్చేటు చివాట్లు పెట్టారట, మామూలుగా కాదుట. చేసి గెట్అవుట్, ఇప్పుడే మీరు బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పి బాగా గట్టిగా తిట్టారట. ఆ తిడుతూ ఉంటే అక్కడే సుదర్శనం గారు శ్రీనివాస్ గారు నించొని చూస్తున్నారట. వాళ్ళకి భయం వేసిందిట అట్లా తిడుతూ ఉంటే. అక్కడ ఉండడానికి కూడా ధైర్యం లేక రూమ్లోకి వెళ్ళిపోయారట. మాస్టర్ గారు రూమ్ బయటే, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారట. లోపల నుంచి చాటి నుంచి చూస్తున్నారట వీళ్ళు. అక్కడ ఫేస్ చేస్తున్న వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. అసలు అక్కడ అది చుట్టానికి కూడా వీళ్ళు తట్టుకోలేక లోపలికి వచ్చారట. అంతా అయిపోయింది, వాళ్ళని బాగా తిట్టారు. మరుక్షణం లోపలికి వస్తూ వీళ్ళు తలుపు దాటినుంటే వీళ్ళు వైపునవి ఏంట్రా అంటూ జోకులేసారట. మరుక్షణం మనం నిజంగా చాలా కోపంతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత కాసేపటి దాకా మన మొహం దగ్గర చూస్తే ఈ దగ్గరికి రాకూడదు, ఇప్పుడే వీళ్ళ దగ్గర కనిపించేట్టుగా ఉంటారు. మనం వెంటనే మామూలు అవ్వలేము. కానీ ఎప్పుడు అవ్వగలరు? వాళ్ళు నటించడం వాళ్ళైతే వెంటనే ఆ నటన కాబట్టి అది ఆ కాసేపు అలా చూపెడతారు. ఇప్పుడు నాటకంలో నటించేవాడు ఉంటాడు, అందులో ఆ నటించినప్పుడు దానిలో బ్రహ్మాండంగా కోపంగా చూపెట్టాలనుకుంటే చేపెడతాడు, నిజంగా కోపిష్టనే. ఆ క్షణంలో నటిస్తాడు, లోపలే ఉండదు. బయటకు వచ్చిన తర్వాత భలే బాగా నటించావరా అని అవతల వాడనేట్టుగా చేస్తాడు. అంతేగాని వాడు ఆ బయటకు వచ్చా కూడా అలాగే ఉండటం ఏమి ఉండదుగా. కాబట్టి ఆయన మంచి నటుడు పరమాత్మ. కాబట్టి ప్రకోపము అంటే దాన్ని వాళ్ళు ప్రపోజల్ తెచ్చుకొని దాన్ని ఆ కాసేపు నటిస్తారు అని చెప్పారు. అది లీలట, పరమాత్మ యొక్క లీల. అంటే ఏది అయినా అందుకే చూడండి, నవరసాల్లో కూడా ఏం చెబుతారంటే శృంగారము, హాస్య, కరుణ, రౌద్రము అంటారు. రౌద్రాన్ని చూపెడతారట అక్కడ, అది రసము అన్నారు. ఓసారి పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారి దగ్గర ఉండే స్టూడెంట్స్ ఒక నాటకానికి సంబంధించి వాళ్ళు తయారు చేసుకొని కార్యక్రమం వేయడానికని రెడీ అయితే ఆ రిహార్సల్స్ అదంతా చేశాక మా బాబావారు ఒకసారి కంపల్సరీ చూసేవాళ్ళట. ఆ రిహార్సల్స్ వేసి చూపెడుతూ ఉన్నప్పుడు అందులో ఆ భీముడి పాత్రధారి వాళ్ళందరూ కూడా బాగా ఇదిగా ఇది చేస్తూ ఉంటే చూపెట్టి ఆయన వాళ్ళు అయిన తర్వాత తెలిసి, నాయన నాటకం ఇది, నాటకంలో రౌద్రం అనేటువంటిది ఒక రసం తప్ప అది కోపంగా క్రోధం కాదు అక్కడ వాళ్ళు చేసింది, రౌద్ర ప్రదర్శనం చేస్తారు అది, కాబట్టి నువ్వేమో లోనైనట్టుగా ఉంది, ఇది కాదు అదని ఆ చిన్న సూక్ష్మమైంది కూడా చెప్పారట. అందుకని ఏంటంటే వాళ్ళు అది తీసుకొచ్చుకొని ఇది చేస్తారు. కాబట్టి ఈవెన్ రావణాసురుని సంహరించినప్పుడైనా పరమాత్మ కృష్ణుడుగా వచ్చినా రాముడుగా వచ్చినా దాన్ని ఏమంటారు అంటే సంహారము అంటారు. మర్డర్ అనరు, హత్య కాదు, సంహారము అంటారు. ఎందుకని సంహారము అంటే ఉపసంహారము అన్నారు మాస్టర్ గారు. అంటే విత్డ్రా చేసుకోవడం అంటే ఏమిటి? వాడిలో ఉంది కూడా తనే, అక్కడ ఉన్న తనని విత్డ్రా చేసుకుంటారట. అంటే ఆ బాడీ అక్కడ నేలగూలుతుందని అర్థం అంట. కాబట్టి అక్కడ వాళ్ళకేమి అవతలగా ఉన్నది కూడా తానే కాబట్టి, అంతటా తానే కాబట్టి ఇంకొకళ్ళ మీద కోపించడం అంటే వేరే ఇంకొకళ్ళు ఉండాలి. పరమాత్మకు వేరే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి వాళ్ళకి నటించడమే తప్ప లోను కావటం కాదు. కాబట్టి మాస్టర్ గారు లాంటి వాడు ఎవరి మీద కోపడితే వాళ్ళు జీవితం అంతా గొప్పగా మమ్మల్ని కోపడ్డారని చెప్పుకుంటారు. అదే మనం కోపడ్డాం అనుకోండి,
అది ఇంకో రకంగా ఉంటుంది, మనకు తెలిసిందే. తర్వాత 168వ పద్యం. అయ్యవసరంబున సముద్రుండు కరుణా సముద్రుండగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి ఎప్పటి ఎట్ల నిలిపి నలునిచే సేతువు బంధింపించి తన్మార్గంబునం జని. ఆ సమయమున సముద్రుడు భయపడి కరుణాసముద్రుడైన శ్రీరామచంద్రుని శరణు వేడెను. రాముడు కరుణించి సముద్రుని మరల పూర్వము వలె నిలిపి నలుడను వానిచే వంతెన కట్టించెను. ఆ మార్గమున లంకకు పోయెను. ఇదేంటండి, ఎలాగూ దారి ఇచ్చాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా, అలా కాకుండా మళ్ళా ఇది చేసేట అంటే సముద్రం పక్కకి దారి ఇవ్వచ్చు, అక్కడ స్ట్రైట్ రోడ్ లాగా ఉంటుందా? ఉండదుగా, దానికి మళ్ళా ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి ఆయన వాడిని భయపడద్దని చెప్పి అనుగ్రహించి కరుణించి పూర్వంలాగా అతన్ని నిలిపి నలుడు అనేటువంటి వాడి చేత వంతెన కట్టించాట. ఆ మార్గమున లంకకు పోయెను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి. లంకకు పోవటం అంటే ప్రస్తుతం ఉన్న శ్రీలంకకు కాదు, అది లంక కాదు. అదేంటండి, శ్రీరామణ యాత్ర లంక అంటూ చాలామంది వెళ్ళొస్తూ ఉంటాం. అలాగే అక్కడ రామసేతు అంటారు, చాలా ఫేమస్, కనబడుతూ కూడా ఉంటుంది కొంత. అంటే లంక అంటే మాస్టర్ గారు క్లియర్గా మనకు భారతీయ బాల శిక్షలో ఇచ్చారు. భూమధ్య రేఖకు దగ్గర, భూమధ్య రేఖ అని అర్థం లంక అంటే ఒక అర్థం. కాబట్టి లంక అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో సముద్రంలో ప్రస్తుతం ఉన్నది లంకా పట్టణం అని చెప్పారు మాస్టర్ గారు. అంటే వాడు వెళ్ళింది భూమధ్య రేఖ వైపుకి, మనం ఎక్కడో 23.5 degreesకి కిందగా ఆ ప్రాంతంలో ఎక్కడో ఉన్నాం, ఇక్కడ 0 degrees వైపుకి, అసలు సంబంధం లేదు. ఇప్పుడున్నటువంటి శ్రీలంక ద్వీపం కానీ లంక కాదు, ఇది ద్వీపం తప్ప లంక కాదు. ద్వీపం అంటే ఐలాండ్. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ ప్రస్తుతం లంక భూమధ్య రేఖ దగ్గర ఎక్కడ ప్రాంతంలో సముద్రంలో ఉందో కరెక్ట్గా 180 degrees దానికి ఆపోజిట్గా ఇంకోవైపు చూసుకుంటే అమెరికా ప్రాంతం ఉందని చెబుతారు. అక్కడ అంటే అమెరికాకి కరెక్ట్గా 180 degrees ఎటువైపు ఉందో అక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో అక్కడికి హనుమంతుడు వెళ్ళింది. కాబట్టి అది ఆయనకి ఈ పక్కనున్న శ్రీలంక తినడానికి వెళ్ళాలట అంటే ఆయన అక్కర్లే, ఒక జూనియర్ కోతి అలా కాలు పెడితే వస్తుంది ఆ రోజుల్లో. అందువల్ల ఏంటంటే ఈ లంకకి ఆ లంకకి ఏ సంబంధము లేదు అని మాస్టర్ గారు మనకి రిటర్న్గా మనం భారతీయ బాల శిక్షలో చూడవచ్చు. దీని రహస్య ప్రకాశం. కరుణాసముద్రుడకు శ్రీరాముని సముద్రుడు శరణు వేడెను. రాముడు కరుణించి సముద్రుని మరల నింపి నలునిచే సేతువుని బంధింపజేసి ఆ మార్గమున లంకాపట్టణము చేరెను. 169. పురముల్మూడును నొక్క బాణమున నిర్మూలంబు గావించు శంకరు చందంబున నేర్చె రాఘవుడు లంకాపట్టణం విద్ధగోపురశాలాంగణ హర్మ్య రాజభవన ప్రోద్యత్ ప్రతోళీకపాట రథాశ్వద్విపశస్త్రమందిర నిశాట శ్రేణితో వ్రేల్మిడిన్. పూర్వము శంకరుడు ఒకే బాణముతో త్రిపురములను మొదలంట కాల్చెను. అట్లే శ్రీరాముడు లంకాపట్టణమును పెద్ద పెద్ద గోపురములతో, శాలలతో, ముంగిళ్లతో, రాజభవనములతో, అంతస్తుల మెడలతో, ఎత్తైన తోరణములతో, సింహద్వారపు బారు తలుపులతో, రథములతో, గుర్రములతో, ఏనుగులతో, ఆయుధశాలలతో, రాక్షస గుంపులతో మొత్తమును ఒకే మారు దహించెను. దీని రహస్య ప్రకాశం. లోకములకు భయంకరుడైన రావణుని సంహరించి పూర్వము శంకరుడు ఒకే బాణమున త్రిపురములను నిర్మూలించెను. అట్లే శ్రీరాముడు మహాగోపురములతో, శాలలతో, భవనములతో, తోరణములతో, రథములతో, అశ్వములతో, శస్త్రములతో, శస్త్ర మందిరములతో, రాక్షసుల సమూహముతో కూడిన లంకాపట్టణము దగ్ధము చేశను. మనకు అలంకార శాస్త్రంలో చెప్పేటప్పుడు పెద్దలు చెబుతారు, రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివా అని ఒక చోట ఎగ్జాంపుల్ ఇస్తారు.
రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధం ఎలాంటిదంటే రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధం లాంటిది అని చెబుతారు. ఏందండి కొత్తగా చెప్పింది ఏం లేదు కదా, మళ్ళీ అదే చెబుతారేంటి, ఇది ఎలాంటిదంటే ఇంకో పోలిక చెప్పాలి కదా అంటే ఇంకో దాంతో పోల్చడానికి అలాంటిది ఎక్కడా లేదట. ఆ యుద్ధం లాంటిది, దాన్ని మించినది, దాంతో సమానమైంది లేనే లేదట. అలాంటిది ఆ యుద్ధం. దానిలో పాల్గొన్నటువంటి సైన్యం అటు రాక్షసుల వైపు కానీ అటు వానరులు కానీ లేకపోతే ఇంకో పక్కన జాంబవంతుడు వాటి తాలూకా వృక్షములు కానీ వీళ్ళందరూ గనక లెక్కేసి చూస్తే ప్రస్తుతం ఉన్న భూమి ఏమాత్రము పట్టరు. మరి అలాంటప్పుడు అంతమంది ఎక్కడ పట్టారండి, ఎట్లా వచ్చి చేశారు యుద్ధం అంటే వాళ్ళందరూ కామరూపులు, అనేక ప్లేన్స్ నుంచి అనేక లోకాల నుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళు. మాస్టర్ గారు భాగవత రస ప్రకాశంలోనే ఒక చోట ఇచ్చారు ఆ విషయాన్ని. మనం ఊహించలేము, అంతంత కోట్ల 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 సైన్యం అది. అక్కడ వివరిస్తారు, భూమండలమే చాలదు. ఈ భూమండలం నిజంగా మొత్తం వచ్చితే పట్టదు, మొత్తం వాళ్ళతోనే నింపినా సరిపోదు. అదొక గ్రౌండ్ కాదు, ఈ భూమి మొత్తం పూర్తిగా వాళ్ళకే కేటాయించినా పట్టరు. అసలు వాళ్ళ యొక్క పన్నా కానీ వాళ్ళ దేహాల ఇది కానీ మనం ఊహించలేము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు లంకకి వెళ్ళడానికి ముందే ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. లంకలో ఉన్నది సీత, రావణాసురుడు పట్టుకెళ్తాడట అని ఒక ఇన్ఫర్మేషన్ వాడికి తెలిసాక ఏం చేద్దాం, ఎట్లా ఇప్పుడు లంకకి వెళ్ళటం, ఇప్పుడంటే సేతువు కట్టడం జరిగింది. అసలు ముందు వానరులు వెతకడానికి వెళ్ళినప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వెంటనే ఎవరు దూకుతారు ఈ 100 యోజనాలు, దాన్ని ముందు వెళ్ళాలిగా, దూకి వెళితేనేగా అక్కడ విషయాలు తెలుసుకునేది అని మీటింగ్ పెట్టిన టైంలో అంగదుడు లేచి నేను 100 యోజనాలు దూకుతానన్నట్ట. పిల్లవాడివి కూర్చో అన్నట్ట, అంటే ఆవేశపడవాకు అని. అప్పుడు జాంబవంతుడు అన్నట్ట, నేను చాలా మామూలుగా నేను వెళ్ళగలను కదా, ఈ మధ్య మోకాల్లో పర్వతం ఇరుక్కుంది, మోకాల్లో పర్వతం ఇరుక్కుందిట. పర్వతం ఎంత సైజు, అది ఇరుక్కోవడం అంటే ఆయన మోకాలు ఏ సైజు అంటే వాళ్ళ యొక్క కామరూపులు అంటే చెప్పుకోవడానికి అన్నట్టు. పెద్దవాడిని అయ్యాను కదా, మళ్ళీ వెంటనే తిరిగి రావటం అనే దాని గురించి ఆలోచిస్తున్నా అన్నట్ట. సరే చివరికి ఆంజనేయ స్వామిని పంపించారు, ఓకే. అక్కడ యుద్ధంలో కూడా ఒక్కొక్కళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పడం కోసం కుంభకర్ణుడు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అందరూ పడిపోయారట. రాత్రిపూట లాందరు లాంటివి పెట్టుకొని ఎవడు బతుకున్నాడో అవన్నీ తిరుగుతూ ఉంటే జాంబవంతుడు కూడా చుడదప్పి పడున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు, తెప్పరిల్లాట. ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇంకా అలా కళ్ళు తెరిచాడో లేదో, అరే ఆంజనేయుడు ఉన్నాడా అని అడిగారట. ఉన్నారండి అని. ఇంకా మిగతా వాళ్ళ సంగతి మీరు ఇప్పుడు ఎతకక్కర్లేదు లేరా, చాలు వాడు ఒక్కడు చాలు అన్నాడు. అంటే బాగుండదు కాబట్టి రావణాసురుడిని రాముడే వధిస్తే మర్యాదగా ఉంటుంది ఆయన ఏదో అందుకని చెప్పి ఆగారు తప్ప, లేకపోతే చేయలేక కాదు. అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాక కోపం వచ్చి రావణాసురుడి మీదకి వెళ్ళి టబడబా కొట్టేసి వస్తాడు. సుగ్రీవుడు, అంగదుడా సుగ్రీవుడే ఏంటి ఆ సాహసం అట్లా ఎందుకు చేసావని అంటారు. అంటే వాడికి ఆ కోపం వస్తుంది. వాడు పొద్దున్నే వాడు భవనం మీకు వెళ్ళి నుంచుని ఉంటాడు రావణాసురుడు. ఇక్కడి నుంచి వీళ్ళు చూసేప్పుడు సుగ్రీవుడికి కనబడతాడు. రావణుడి పక్కన నుంచుని ఉంటాడు సుగ్రీవుడు, రావణాసురుడు కనబడతాడు. ఇక వెంటనే సుగ్రీవుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. వీడు మా అమ్మవారిని బంధిస్తాడని ఒక్కసారి అక్కడి నుంచి ఎగిరి అక్కడ దూకి రావణాసురుడిని రావణాసురుడు బిత్తరపోతాడు. వాడికి అసలు ఏమైందో అర్థం కాదు. ఏంటి వీడు ఎవడు అసలు ఆ లంకాపట్నంలో వాడు మీకు ఎక్కడికి వెళ్ళిన వాడు అసలు ఎవడు ఉండడు కదా. అందుకని వాడు ఈ ఊరికనే ఆ పైకెక్కి వీళ్ళ సైన్యాలను వచ్చేట చుట్టూ ఉన్నట్టు చూస్తుంటే ఈ సుగ్రీవుడు వాడు మీకు ఎగిరి వాడితో పెనుగులాడి, అంటే రావణాసురుడితో పెనుగులాడడం అనేటువంటిది మృత్యువుతో పెనుగులాడడం లాంటిది ఎవరు కూడా సాహసం చేయరు. అలాంటిది ఇది చేసి వాడి చేతిలో వాడిని బాగా దెబ్బ కొట్టి రావణాసురుడిని వాడు కొన్ని దెబ్బలు వాడు కొట్టాడు. వాడు ఎలా అయినా సుగ్రీవుడిని చంపేద్దాం అనుకున్నాడు, కానీ వాడి వల్ల కాలేదు. మళ్ళీ ఎగిరి వచ్చేసాడు సుగ్రీవుడు వెనక్కి. రావడు అంటాడు, ఎంత పని చేసావా నువ్వు నీకేమైనా అవుతే మేము ఏమవ్వాలి అంటే అడేవాడు రాముడికి ఏమవ్వాలంటే ఏమవ్వాలని కాదు, నువ్వు ఎటువంటి వాడివి నువ్వు ఉండాలి మాకు, నువ్వు అంత సాహసం చేసేవాడంటే అమ్మవారు మరిస్తాడా వెరవు వాడిని చంపేద్దాం అనుకున్నా అంటాడు. వాడు అంత కోపం వస్తున్నాడు సుగ్రీవుడికి.
ఇంకోటి రావణాసురుడు ఏం చేస్తాడంటే వాడి గూఢచారులను పంపిస్తాడు. అసలు వాడి సైన్యం మొత్తం ఏంటి అంతా కనుక్కొని రండి అని. వాళ్ళు వీళ్ళల్లోకి వెళ్ళదాకా దూరుతారు కదా, మరి ఏమంటే మేము కనుక్కొని చూసుకోవడానికి వస్తే రాణిస్తారంటే ఎవడైనా. వాళ్ళు రహస్యంగా వచ్చి మొత్తం కనుక్కుంటూ ఉండగా దొరుకుతారు ఈ వానరులకి. అరే వాళ్ళు చూసుకోండి, వాడు పట్టుకొని ఉతికి ఆరేద్దామన్నంతగా అసలే కోతులాయ పట్టుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇదిగోండి అని చెప్పి నిలబెడతారు రాముడు ముందు. రాముడు వాళ్ళని విడిపించి వీళ్ళకి మొత్తం చూపెట్టండి అని చెబుతాడు. మన సైన్యం మొత్తం ఏమిటి, మొత్తం వ్యవహారం ఏమిటి, మొత్తం మన వాళ్ళే దగ్గరుండి మొత్తం చూపెట్టిరండి అంటాడు. అది రాముడు. చూపెట్టాక ఇంకా మీరు పోయి చక్కగా వివరంగా చెప్పుకోండి రావణాసుడికి అంటాడు. వాళ్ళు వెళుతూనే రావణాసుడు అడుగుతాడు, పొరపాటును కూడా వాళ్ళతో పెట్టుకోవద్దని చెబుతారు వాళ్ళు. అప్పుడు వాడి కోపం వచ్చి వాళ్ళని తన్నిస్తాడు, అది వేరే సంగతి. వాడు మూర్ఖుడు కాబట్టి తన్నిచ్చాడు, తర్వాత సంగతి. కానీ వాళ్ళు అంటే ఎప్పుడు చేస్తారు రాముడు ఆ పని చేయగలడు అంటే కావాలంటే మొత్తం చూసుకొని వెళ్ళు అని అంటామన్నట్టు. అంటే ఎలాంటి పరిస్థితి? అంటే ఎందుకు చెప్పాను, ఎందుకు ఇక్కడ ఆ విషయం వచ్చిందంటే మొత్తాన్ని దగ్ధం చేశాడు లంకా పట్టణాన్ని అంటే ఆ కాన్ఫిడెన్స్ అది. ఇంత చేసి రావణాసురుడిని వధించిన తర్వాత లంకలో ఉంది కదా సీతాదేవి, మాస్టర్ గారు రామాయణం చెప్పినప్పుడు చెప్పారు, అక్కడికి హనుమంతుడిని మళ్ళీ పంపించాట సీతాదేవి దగ్గరికి. ఒక మెసేజ్ పంపించాట. ఏమిటా మెసేజ్ అంటే, అమ్మ నీ వలన రాముడు రావణాసురుడిని చంపాట. నీ వలన అంటే అర్థం నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి కాదు, నీ శక్తి వలన రాముడు రావణాసురుడిని చంపాడని చెప్పి ఆయన చెప్పమన్నారు. అది రామాయణం. అంటే నిజానికైతే సీత కనుక ఒక్కసారి వీడు భస్మం అయిపోవాలి అన్నాడంటే అయిపోతాడు వాడు. రాముడు రావక్కలేదు, రాముడు సైన్యం రావక్కలే, ఏమక్కలే. అదేమిటండి మరి అయితే ఎందుకు అనలేదంటే ఆవిడ అనలేదు. ఎందుకంటే ఆవిడకి జగన్మాత ఆవిడకి అందరూ తన పిల్లలే అలా చూస్తుంది. అందుకని రావణాసురుడిని కూడా వాడు పిచ్చేదో వాడు అంటే వాడు శాపవశాత్తలు ఉన్నాడు. అంతకుముందు వాడు సేవకుడే కదా, ద్వారపాలకుడు అంటే మరి అలాగా లక్ష్మీనారాయణ యొక్క సేవకుడే కదా వాడు. అందుకని మన సేవకుడే పిల్లకాయ వాడు ఇప్పుడు దీనివల్ల అలా ఉన్నాడు అని చెప్పి వాడిని అలా డైరెక్ట్గా తానే భస్మం చేసేయాలనేటువంటిది ఆ తల్లి తొందరగా చేయలేదు కదా అలాంటి పనులు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమెని చాలా హింసించారు వాళ్ళు సీతాదేవిని. కానీ ఆ తర్వాత వాళ్ళ ఈ శ్రీరాముడు అక్కడ రావడం, యుద్ధం ఇవన్నీ తెలిసిన తర్వాత రావణ వధ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా భయపడ్డారు. భయపడి మళ్ళీ ఆ సీతాదేవిని వాళ్ళు వేడుకుని, అమ్మ మమ్మల్ని నియమించాడు కాబట్టి మేము చేసాం తల్లి, మమ్మల్ని రక్షించండి, మీకేం భయం లేదని చెప్తుంది. ఈ లోపల హనుమంతుడు వచ్చేస్తారు. ఆయనకు ఊపు వస్తుంది, అమ్మ ఒక్కసారి నాకు పర్మిషన్ వీళ్ళందరూ నిన్ను ఇంత హింసించారు, వీళ్ళందరినీ ఒక నిమిషంలో లేకుండా చేస్తాను. వారి పిచ్చివాడా తప్పది అంటే మరి ఇంత హింసించినటువంటి ఇది మామూలు పాపం ఏంటి వీళ్ళు చేసింది, వీళ్ళు అపచారం చేశారంటే ఆవిడ చెప్తుంది అక్కర్లేదు, అసలు అపచారం చేయని వాడు ఎవడుంటాడు సృష్టిలోనూ, వాడు ఎందుకు కరుణ చూపించాలిరా, వాళ్ళేం చేస్తారు, వాడిని నియోగించాడు, వాళ్ళు ఎలా చేశారు, ఇప్పుడు నన్ను శరణు వేయడారు, నేను వాళ్ళకి శరణిచ్చాను, వాళ్ళని ఏం చేయక్కర్లేదంటుంది అమ్మవారు. తప్పు చేయని వాడు ఎవరుంటారు, తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారో ఈ లోకల్లోనూ, అందుకని క్షమించాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా మీకేం భయం లేదని చేస్తుంది. అలాంటిది సీతమ్మవారు. ఆవిడ నిజంగా తలుచుకుంటే అగ్నిహోత్రుడికి ఆజ్ఞాపించింది, సీతో భవ హనుమత అంది ఆవిడ. హనుమంతుడు తోక ముట్టించారని తెలియంగానే అగ్నిహోత్రుడికి, నాయన హనుమంతుడికి ఏం కాకుండా నువ్వు చల్లగా ఉండని అలాగే అన్నాడు అగ్నిహోత్రుడు. లేకపోతే మామూలు విషయమా? అదే కనుక ఆవిడ ఓ అగ్నిహోత్రుడు లంకాన్ని రావణాసుడితో సహా దహించేస్తాడు. ఆవిడ ఆజ్ఞకి తిరిగి ఉంది. అందుకని రాముడు అలా అన్నాడు, ఆవిడకి మెసేజ్ అలా పంపించాడు, నీ కారణంగా రావణ వధ చేయడం పూర్తయింది అన్నాడంటే అర్థం ఏమిటంటే ఆ పవర్ శక్తి ఆవిడే. రాముడు
శ్రీరాముడు అక్కడ రావణాసురుణ్ణి రాక్షసుల్ని చంపగలగడం అనేటువంటి శక్తి ఎవరంటే అమ్మవారే. ఆ సంగతి రాముడికి తెలుసు, ఆ ఇద్దరికీ తెలుసు, వాళ్ళిద్దరికి సీతారాములకి. అది అందుకని సీత విషయం రాముడికి, రాముడి విషయం సీతకి, వాళ్ళిద్దరికీ తెలుసు ఆ సంగతి. అందుకే మరి హనుమంతుడు లాంటి వాళ్ళకి ఆవిడ పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి హనుమంతుడు ఆయన అమ్మవారి యొక్క పర్మిషన్, ఆవిడ యొక్క అనుగ్రహంతోనే ఆయన వాళ్ళతో అందుకని ముందు అమ్మవారిని చూసి ఆవిడ అనుగ్రహం పొంది ఆవిడ ఆశీస్సులతో వాడు వీళ్ళ రాక్షసుల్ని చాలామంది, అసలు శ్రీరాముడు వెళ్ళడానికి ముందే రాక్షస బలంలో కొంత బలాన్ని వాడు పూర్తిగా లేపేశాడు హనుమంతుడు. చాలామంది అనుకుంటారంటే ఊరికే ఉందో లేదో చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు, చూసిరమ్మంటే కాల్చి రావడం కాదు. అక్కడ జరిగినటువంటివన్నీ చూసిన తర్వాత అమ్మవారికి అనుజ్ఞ, అమ్మవారికి ఇది పొంది వాడు వెళ్ళాడు. అప్పుడు కూడా వాళ్ళు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే హనుమంతుడు తనంతట తానుగా వాళ్ళందరినీ చంపేద్దామని, మనం జాగ్రత్తగా ఆ ఘట్టాలు జాగ్రత్తగా చదువుకుంటే అర్థమవుతుంది. తనంతట తాను వాళ్ళందరినీ చంపేస్తానని పూనుకోలే. ఆమె ఎక్కడుందో వెతకడానికి వచ్చాడు, చూశాడు. కానీ అప్పుడు వాళ్ళు ఆయనతో తలపడ్డారు. వాడు అక్షకుమారుడు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరికీ వాళ్ళు వచ్చి తలపడ్డారు హనుమంతుడితో. వాళ్ళు తలపడ్డప్పుడు వాళ్ళు ఆయన చేతిలో హతమయ్యారు అంతే. ఇంద్రజిత్తు ఒక్కడి విషయాలు మాత్రం బ్రహ్మాస్త్రానికి కావాలని చేసి, ఎందుకంటే రావణుడి వెళ్ళాలిగా అయినా రాముడి యొక్క సంధి తెలియాలంటే, అందుకని చెప్పి బ్రహ్మాస్త్రం వేస్తే వాడు అనుకున్నాడు బంధించేసాం అనుకున్నాడు. ఈయనేం బంధింపబడలేదు. బ్రహ్మాస్త్రం చేస్తే బ్రహ్మగారిని స్మరించి నమస్కారం చేశాడు. అటువంటి వాడిని బ్రహ్మాస్త్రం ఏం చేయదు. ఆ రహస్యం తెలుసు ఆయనకి. అందుకని ఆయన ఏం చేయలేదు. పైగా ఆయన వాళ్ళు తాళ్లతో కట్టేశారు. అలా తాళ్లతో కట్టేస్తే అస్త్రం పనిచేయదు. ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళ మూర్ఖులు వాళ్ళు కట్టేసామనుకున్నారు. వాళ్ళు రావణాసుడి దగ్గరికి వెళ్ళేంతవరకు కట్టుబడినట్టుగా ఉన్నాడనమాట. అందుకని హనుమంతుడు ఆయన ఏ పని చేసినా ఆయన తెలివి తక్కువగా చేసినటువంటిది ఎప్పుడూ ఉండదు. మహాప్రజ్ఞావంతుడు ఆయన. అక్కడ రాముడు కానీ సీతా అమ్మవారు కానీ వాళ్ళిద్దరి పర్మిషన్ లేకుండా తానంతట తానుగా స్వతంత్రించి కూడా ఏమీ చేయలేదు. మన మామూలుగా లోకల్లో చెప్పుకునేటువంటిది చెప్పుకుంటే సినిమాలో చూసే కథలో చూసే అనుకుంటే కాదు. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పబడిందో మనకి అత్యంత ప్రామాణికమంటే వాల్మీకి రామాయణమే. అందుకని వాల్మీకి రామాయణమే మనం జరిగినట్లుగా ఇచ్చినటువంటిది కాబట్టి ప్రతి డీటెయిల్డ్గా ఇవ్వబడింది వాల్మీకి రామాయణం. ఇది మనం చదువుకోవాల్సింది. అదే మనం చదువుకున్నాం. వాల్మీకి రామాయణం అని చెప్పుకున్నాం కదా. మొత్తం యుద్ధకాండలో మొత్తం అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. అందుకని ఏది అమ్మవారికి తెలియకుండా, అమ్మవారి ఆదేశం లేకుండా హనుమంతుడు అక్కడేం చేయలేదు. అది అక్కడ జరిగింది. ఇంకోటి అసలు విభీషణుడు కూడా చెబుతాడు, నువ్వు 5 తలల పావును తెచ్చి పెట్టుకున్నావు జాగ్రత్త అంటాడు. మాస్టర్ గారు అక్కడ చెబుతారు. అంటే ఎలా చెప్పాడో చెప్పడం చెబుతూ, నువ్వు ఇప్పటిదాకా బాంబులన్నీ తెచ్చి పెట్టుకున్నావు అంటే అనేక మంది స్త్రీలను చెరబట్టాడు కదా, అవన్నీ బాంబులు అంటే స్త్రీలతో పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నిప్పే పట్టుకొచ్చావు, అగ్నిని తీసుకొచ్చి ఆ బాంబుల్లో వేస్తున్నావు అంటే ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ లాగా అన్నమాట. జాగ్రత్త అని చెబుతాడు. ఎందుకని అప్పటిదాకా వాడు తీసుకొచ్చిన పరస్త్రీలందరూ కూడా పెళ్ళైన ఆడవాళ్ళని తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చాక వాళ్ళు వీడిని అంగీకరించారు. సీతాదేవిని పెళ్ళైన ఆడదాన్ని మిగతా చోట్ల వాళ్ళ భర్తల్ని చంపో ఓడించో ఏదో చేసి పట్టుకొచ్చాడు. ఇక్కడ రహస్యంగా తీసుకొచ్చాడు రాముడు లేని సమయం చూసి. నెక్స్ట్ ఆవిడ ఎలాగ అంగీకరించదు కాబట్టి వాడి పాపం పండింది అక్కడ. కాబట్టి దానివల్లనే అక్కడే వాడిది అయిపోయింది. అదే రాముడు తెలియజేసింది, ఆ శక్తే పనిచేసింది అని. కాబట్టి వాడు బూడిదవ్వడానికి కారణం ఏమిటి అంటే తన యొక్క పరస్త్రీ వ్యామోహం అనేటువంటి దానివల్ల
ఆ అమ్మవారి యొక్క ఇదే పనిచేసింది తప్ప, అంటే పనిచేయటం అంటే అదే రాముడి ద్వారా పనిచేసింది అనేటువంటిది. తర్వాతి పద్యం. రావణు నఖిల జగద్విద్రావణు బరి మార్చి నిలిపే రక్షో విభుగా రావణు ననుజమ్ముని నైరావణసిత కీర్తి మెరసి రాఘవుడెలమిన్. సర్వలోకముల వారిని పరుగులెత్తించిన రావణుని చంపి వాని తమ్ముడకు విభీషణుని రాక్షసరాజుగా నిలిపి శ్రీరాముడు ఐరావతము వంటి తెల్లని కీర్తితో అతిశయించెను. దీని రహస్య ప్రకాశం కూడా చూద్దాం. లోకములకు భయంకరుడైన రావణుని సంహరించి వాని తమ్ముడైన విభీషణుని రాక్షసరాజుగా పట్టాభిషేకము చేసి కీర్తి వడసెను. సర్వలోకముల వాళ్ళని పరుగులెత్తించిన వాటవాడు, మామూలు వాడు కాదు. కాబట్టేగా ఇంద్రాది దేవతలు వెళ్ళి మొరబెట్టుకున్నది. మామూలు వాడైతే వాళ్ళే చూసుకునేవాడుగా, ఆయన దాకా ఎందుకు వెళ్తారు? అలా అన్ని లోకాల వాళ్ళని పరుగులెత్తించినటువంటి రావణాసురుని ఆయన చంపాడు. చంపి వాని తమ్ముడకు విభీషణుడి రాక్షసరాజుగా నడిపి శ్రీరాముడు ఐరావతము వంటి తెల్లని కీర్తితో అతిశయించెను. ఐరావతము వంటి తెల్లని కీర్తితో అన్నారేమిటండి? ఆ స్వచ్ఛమైనటువంటిది కీర్తి అంటే దీనికి, అంటే ఇది రామాయణంలో లేదు కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ పెద్దలంటే కొంతమంది చెబుతూ ఉంటారు, వేరే రామాయణంలో ఎక్కడన్నా ఉండి ఉండొచ్చు. రావణాసురుడు వధింపబడిన తర్వాత మండోదరికి రాముడి మీద బాగా కోపం వచ్చిందట. అంటే తన భర్తని సంహరించాడు అని. ఎందుకు సంహరించావు అంటే ఆవిడ బాధలో ఉండి, అంటే ఆయన భార్యను తీసుకొచ్చినప్పుడు సంహరించడా, అయినా ఆవిడ బాధలో ఉండి అది ఏమిటో తేల్చుకోవాలి అనుకుందిట. అనుకున్నదే తడవుగా ఆవిడ బయలుదేరిందిట. బయలుదేరి రాముడున్న చోటికి వెళ్తూ ఉందిట. అంటే ఇది జరిగిందని కాదు, చెప్తారు రకరకాల కథల్లో ఒక కథ. అయితే ఇంతలోకి రాముడు ఇంకోవైపుకు తిరిగి ఉన్నట్ట. ఆవిడ వడివడిగా వస్తూ ఉందిట. వస్తూ ఉంటే ఆవిడ యొక్క నీడ ఇటువైపు పడుతూ ఉందిట. ఆ నీడ అలా వస్తూ ఉంటే రాముడు ఆ నీడని తను టచ్ చేయకుండా తప్పుకున్నట్ట. అది ఒక స్త్రీమూర్తిది కనుక అది ఆవిడ గమనించిందిట. దగ్గరికి కూడా రాలేదిట, ఆగిపోయిందిట. ఒక స్త్రీమూర్తి యొక్క నీడ కూడా టచ్ అవ్వకుండా పక్కకి తప్పుకున్న వాడి దగ్గరికి వెళ్ళి స్త్రీలతోనే పొద్దుగూలు కామాంధుడై ప్రవర్తించిన తన భర్తని ఎందుకు చంపాడని నేను ఎలా అడగగలను అనిపించింది ఆవిడకి లోపల. మారు మాట్లాడకుండా అడగడానికి కూడా రాకుండా వెళ్ళిపోయింది అని చెబుతారు. అంటే ఇది నిజంగా జరగకపోయినా ఆలోచిస్తే ఆయన యొక్క సుగుణాలు ఎలాంటివో అనేటువంటిది తెలుస్తుంది అక్కడ. ఇహ ఇంకొక పక్కన తెల్లని స్వచ్ఛమైన కీర్తి అంటానికి రావణాసురుడు వధింపబడిన తర్వాత వాళ్ళు సమూలంగా నాశనం అవటం అంటారే, మొత్తం పోయారు, ఎవడు మిగలలే. ఇటు వచ్చాడు కాబట్టి విభీషణుడు మిగిలాడు. ఇప్పుడు అతనికి ఉత్తర క్రియలు జరపాలి. ఆ ఉత్తర క్రియలు జరపాలి అంటే విభీషణుడే జరపాలి, నేను జరపనన్నాడు. వీడు పొద్దుగుకులు పరస్త్రీలతో వ్యామోహితుడై చేసినటువంటి పాడు దేహం అది. అలాంటి దానికి ఉత్తర క్రియలు మంచి గదులు కలగడానికి నేను ఉత్తర క్రియలు చేయటమా, నేను చేయనన్నాడు. చేయనంటే రాముడు సిద్ధపడతాడు చేయడానికి. రాముడు చెప్పాడు, నువ్వు చేయబోతే నేను చేస్తాను. అది అసలు ఒక్కసారి మనం ధ్యానం చేస్తే తన భార్యని తీసుకెళ్ళినటువంటి వాడిని సంహరించి అతనికి ఉత్తర క్రియలు చేయడానికి తాను సిద్ధపడటం అంటే లోపల ఎలాంటి ఉద్దేశంతో చేశాడు? వధారుడు కనుక వధించడం తప్ప వ్యక్తిగతంగా అతని మీద ఆయనకేమీ లేదు. ఎంత కష్టం చూడండి అది. అంటే కష్టం అంటే యాటిట్యూడ్ అలా ఉండగలగడం అంటే సామాన్యమా? ఎందుకు సంహరించాడు? అతను వధార్హుడు, తప్పు చేశాడు. ఏమిటి? లోకం మొత్తానికి కంటకుడిగా అయ్యాడు. సీతాదేవి కూడా ఏం చెప్పాడని చివరికి, నేను నీకోసం రాలేదు, నీకోసం రావణాసురుడిని వధించలేదని చెప్పాడు. అసలు వినంగానే మనకు రామాయణం ఏమిటి? రాముడు అసలు దయ లేదా? అసలు ఏంటి ఇంత దుర్మార్గుడా? అంటే పెళ్ళాం కోసం రాలేదా, మరి ఎందుకోసం వచ్చాడు అనిపిస్తుంది. అంటే లోక కంటకుడు కనుక అన్ని లోకాల వాళ్ళకి ఇబ్బంది కలిగించాడు కాబట్టి ఈ భూమి మీదకి అవతరించి అతన్ని సంహరించడం చేయాలి కనుక చేశాడు తప్ప లోపల ఏమాత్రము కూడా అతని మీద ఇంకో రకమైన భావన లేదు. కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా రావణాసురుని యుద్ధంలో కలుసుకొని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆహా ఏమి తేజస్వి అనుకున్నట్ట రాముడు. ఏది? రావణాసురుని పట్టుకొని. ఎవడైనా అనుకుంటాడు తన భార్యను ఎత్తుకెళ్ళినాడు కనపడుతూ ఉంటే వాడిలో ఉన్న తేజస్సు చూసుకుని ఆహా ఏమి తేజస్సు అని ఎందుకు అనుకుంటారు?
ప్లస్ అతనికి ఉత్తర క్రియలు చేయడానికి సిద్ధపడటం ఏంటి? సొంత తమ్ముడేమో చేయడానికి వెనకాడటమా? అసహ్యం వేసేది క్యారెక్టర్కి. ఆయనేమో రెడీ అవ్వటమా? అందుకని స్వచ్ఛమైన కీర్తి అంటే స్పాట్లెస్. అందుకే అది ఉపసంహారం, సంహారం అయింది తప్ప మర్డర్ అవ్వలే. రాముడు రావణాసుడిని మర్డర్ చేశాను అన్నాను అనుకోండి, తెలియనివాడు కూడా నవ్వుతాడు విని, వీడికి తెలియదు విషయం అని. అంటే ఎలాంటి వాడైనా కాదండి, ఆ కథ వింటూనే అది మర్డర్ కాదండి, దాన్ని మర్డర్ అనండి అంటున్నా అంటే అదేంటో అది ఆయన రాముడు అంటే. అంటే లోపల ఏ రకమైనటువంటి ఒక ఇది పెట్టుకొని చేసింది ఏమీ లేదు. అందుకే దాన్ని లీల అన్నారు. పిల్లవాడు ఆడుకోవటం, లీల అంటే క్రీడ. పిల్లవాడి ఒక ఆటలో ఎలా ఉంటుందో అది ఒక ఆట అన్నమాట, అంతే. దీని వెనక్కి వెళితే మనకి అసలు జై విజయులుగా వాళ్ళు ఉన్నప్పుడు శాపం జరిగి, సరే ఆ శాపవశాత్తు వీళ్ళు మీరు పుడతారు అని చెప్పిన తర్వాత అంతా అయ్యాక అప్పుడు చెప్పేట ఆయన ఎవరికి, ఆ వచ్చినటువంటి సనకాదులకు కూడా చెప్పేట, మీరు ఇలా టెంప్ట్ అయ్యి అంటే నాలుకని ఒకసారి టంగ్ స్లిప్ అయ్యి ఇలా మాట్లాడటం కూడా నా లీలే అని చెప్పాడు. శపించడం కూడా, ఈ శపించడంతో సహా మొత్తం నా లీలే అని చెప్పాడు. ఎందుకు ఇదంతా చేసావంటావా? ఇదిగో ఇప్పుడు నాకు కాసేపు యుద్ధం చేయాలనిపించింది. యుద్ధం చేయాలట అంటే నాతో చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు నాతో సమానులు ఏమన్నా ఉంటే వీళ్ళే. కాబట్టి చేస్తే వాళ్ళతో చేయాలి. రెండా చేద్దామంటే వాళ్ళు నమస్కారం పెడతారు కానీ యుద్ధం చేయరుగా ద్వారపాలకులు. అందుకని ఇదంతా లీలట. ఏంటండి ఇందులో ఏమైనా లాజిక్ ఉందా అంటే, పిల్లవాడి ఆటలో ఎలా లాజిక్ ఉండదో కాబట్టి అది ఆట. వాడే అలా పిచ్చుకుళ్ళలాగా కడతాట ఇసుకలో, ఇళ్ళలాగా కట్టి ఆడుకుంటాట కాసేపు. అంతా అయ్యాక వాడే కాళ్ళతో తక్కేసి వెళ్ళిపోతాట. అట్లాంటిదిట. కాబట్టి దానికి ఆటకి రీజన్ ఏముంటుంది? మాస్టర్ గారు చెబుతారు, పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే మనం కనుక వెళ్ళి, నాయన ఎందుకు ఆడుకుంటున్నావు, ఎందుకని ఆడుకోవాలని అనిపిస్తూ ఉంది, ఎలాంటి సందర్భాల్లో నీకు ఆడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అని వెళ్ళి మనం డేటా తీద్దాం. దాన్ని బట్టి ఆడుకుంటాలజీ అని ఒక శాస్త్రాన్ని తయారు చేద్దామని మొదలు పెడితే వాడు 1-2 ప్రశ్నలు అయ్యాక నా కనుక అడ్డొచ్చేవాడి మూతి పగలకూడదా అంటాడు. అంటే ఒక కారణమే ఉండదు, హాయిగా ఆడుకుంటాట. వాడు ఎక్కడైనా ఆడుకుంటాడు. మాస్టర్ గారు అనేక ఉదాహరణలు ఇచ్చారు. రైల్వే స్టేషన్కి వెళ్ళారట, ట్రైన్ ఎక్కాలి. అక్కడికి వెళ్ళాక తెలిసిందట 3 గంటలు లేట్ అన్నట్టు ట్రైన్. మళ్ళా ఎక్కడో ఊర్లో చాలా దూరం పోవాలి, ఏం పోతాం, ఎక్కడి నుంచో వచ్చాం, ముందు తెలియలేదని చెప్పి అక్కడ కూర్చున్నారట. కూర్చొని ఎప్పుడు వస్తుందా, 3 గంటలు ఎప్పుడవుతుందా అని అలా ఎదురు చూస్తూ ఉన్నారట. ఈ కూర్చున్న వాళ్ళకి మాస్టర్ గారు చెప్పారు, ఫోటో తీస్తే ఎక్కడైనా శవం దగ్గర ఇంకెవరో అమెరికా నుంచి బిడ్డ రావాలట, అప్పుడు కానీ శవాన్ని తీయరట అన్న చోట ఆ శవం ముందు కూర్చున్న వాళ్ళని ఫోటో తీస్తే ఆ ఫేసు ఈ ఫేసు ఒకే రకంగా ఉంటాయట, శవ జాగరణలాగా ఉన్నాయట ఫేసు. అదే ఆ పిల్లవాడు ఉంటాడట అక్కడే, వాడు పిల్లవాడు 3 గంటలు అక్కడ వాడు ఉంటాడు. వాడు వెయిట్ చేయడం ఉండదు. అక్కడ వేరే రైళ్ళు పోతుంటే చిక్కంటూ వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడట. భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాడట సన్నివేశాలు. వీళ్ళకి కోప బుద్ధి లేదా, తిడుతూ ఉంటారట. ఇట్రా ఏంటి నువ్వు పరిస్థితి ఏమిటంటే, హాయిగా నవ్వుతూ ఉంటావేమిటి అని. అంటే హాయిగా అలా ఉండాలనే చెప్తోంది. ఎలాంటి అలాగే ట్రైన్లో వెళుతూ ఉంటాం. ఒక్కోసారి వెళుతూ ఉంటే మనకు ముందే తెలుసు రాత్రి 8 గంటలకు ఆ ట్రైన్ దిగుతుంది. ట్రైన్లో ఉన్నాం, ఒకవేళ రైట్ టైంలో వెళుతున్నా సరే 8 ఎప్పుడవుతుంది, 8 వీడు చుట్టం వల్ల రాదుగా. ఈ లోపల ఈ మానసికంగా మిగతా అన్ని గంటలు వీడికి ఏమిట్రా అంటే అనవసరపు బాధపడుతూ ఉంటాడు కూర్చొని. కాదు అది ఇంకో గంట లేట్ అని దానిలో ఇప్పుడు యాప్లు వచ్చినాయి కదా, ఎక్కడుంది నా ట్రైన్ అది తెలుసుకోవచ్చు కదా. సరే 1 గంట లేట్ అని తెలిసింది అనుకోండి, గంట లేట వీడు అనుకోవటం వల్ల అదేం తగ్గదు. అంటే ఏం జరుగుతూ ఉంది, ఈ లోపలంతా కూడా వీడి సఫకేషన్ ఉంది. ఇది అక్కర్లేదు, జీవితాన్ని క్రీడగా గడపటం చేయాలి. అదే ఏదైనా ఫంక్షన్ చేయాల్సి వచ్చిందనుకోండి, ఇంట్లో పెళ్లి కార్యక్రమం అనుకోండి, అప్పుడు చూడాలి ఇంట్లో ఫంక్షన్. ఏది ఈ రోజుల్లో అన్నీ కూడా ఎవరికో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు, మేనేజ్మెంట్ అని. ఆ చేసే వాళ్ళకి డబ్బులు పడేస్తే వాళ్ళే మొత్తం చేసి పెడతారు. అలా అంతా వాళ్ళే చేస్తూ ఉన్నప్పుడు కూడా వీడి మొహం అలా కోతి మొహం వేసుకొని కంగారుగా అటు ఇటు చూస్తూ అది ఇది చేస్తూ ఉంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రాజసూయ యాగం అప్పుడు ఇంక ఋషులు కాదు అందరూ ఆశ్చర్యపోయారట, ఏమిటి ఇంత అద్భుతంగా ఇట్లా ఎవరైనా చేయగలరా యాగ నిర్వహణ అని. మరి ఇంత యాగ నిర్వహణ చేస్తున్నటువంటి ఆయన ఎలా ఉన్నట్ట, చిరునవ్వు చెదరలేదట. అదే నవ్వు, అదే లీలామానుష విగ్రహుడుగా ఆయన నడయాడట. ఎక్కడ కష్టపడుతున్నట్టుగా కానీ హడావుడి కానీ ఏమీ లేదట. మాస్టర్ గారు చెబుతారు, అలా క్రీడాప్రాయంగా జీవితంలో ఉండే ప్రతి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ జీవించటమే నిజమైన రాజయోగ మార్గము అన్నారు.
అందువల్ల అంటే యోగ కర్మ సుకౌశలం, కర్మని అలా చేయటం అని. కాబట్టి అలా చేసేటువంటి వాడికి మోటివ్ ఉండదు, చేస్తాడు. కాబట్టి రావణాసురుని వధించడం అనేది కూడా లీలగా జరిగింది అక్కడ. అతని ఉత్తర క్రియలు చేయాలట, అతను చేయనంటే తను సిద్ధపడ్డాడు. కాబట్టి అక్కడ స్వచ్ఛమైన కీర్తి అన్నారు. కాబట్టి అలాంటి వాడు కాబట్టి ఏం జరిగింది అక్కడ ఆ కీర్తి అంటల్లో ఇంకోటి కూడా వధింపబడిన తర్వాత ఇంద్రుడు ప్రత్యక్షమై శభాష్ బాగా చంపావు అని మెచ్చుకొని నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. దీని నేపథ్యం మనం పెడితే ఇంద్రాది దేవతలందరూ కూడా రావణాసురుడి వల్ల తట్టుకోలేకపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ పట్టుకెళ్ళి అప్పుడు వాళ్ళందరూ మొరబెట్టుకున్నారు, మాకు రావణాసురుడితో ఇబ్బందిగా ఉంది, నువ్వు భూమి మీద రాముడిగా అవతరించు, దశరథుడు ఒకడు ఉన్నాడు, వాడికి పిల్లవాడిగా పుట్టు, ఈ రావణాసురుడిని వధించు అని కోరితే వచ్చాడు ఆయన. అందుకే యుద్ధం అప్పుడు ఈయనకు రథం అవసరమైతే మాతల్ని రథం ఇచ్చి పంపించాడు. ఎవరి కోసం? తన కోసం. ఇంత బాగా యుద్ధం చేసి బ్రహ్మాండంగా చంపిన తర్వాత, సంహరించిన తర్వాత మామూలుగా అయితే ఏం చేయాలి? చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని రక్షించారు, ఒడ్డున పడేశారు అనాలి. కానీ వచ్చి ఏమన్నాడు ఇంద్రుడు? శభాష్, వెరీ గుడ్, బాగా చంపావు అన్నట్టు. నువ్వెవడిరా నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి అన్నాడా? ఏం లేదు, నమస్కరించాట. వరం కోరుకో అన్నట్ట. నువ్వు నాకు వరం ఇచ్చేవాడివే, నిన్ను నేను అనుగ్రహించి వాడిని చంపితే అల్లే, వరం కోరుకున్నాడు. ఏం వరం కోరుకున్నాడు అంటే ఈ యుద్ధంలో నాకు తోడుగా వచ్చి సహకరించిన వానరులలో మరణించిన వాళ్ళని బ్రతికించమని, తర్వాత వాళ్ళల్లో ఎవరెవరికైతే శరీర భాగాలు పోయినాయో అవన్నీ మళ్ళా వచ్చేట్టుగా అనుగ్రహించు అన్నాడు. అంటే తన కోసం వచ్చిన వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు ఆయన. అంటే నిజమైనటువంటి నాయకుడు ఎలా ఉంటాడు, ఆయన హృదయం ఎలాంటిది, అందుకని అది స్వచ్ఛమైన కీర్తిని పొందాడు. 171వ పద్యం. ధర్మ సంరక్షకత్వ ప్రభావుండయ్యు ధర్మ విధ్వంసకత్వమున బొదలి ఖరదండనాభిముఖ్యత బొందకుండియు ఖరదండనాభిముఖ్యతను మెరసి పుణ్యజనావన స్ఫూర్తి బెంపొందియు పుణ్యజనాంతక స్ఫురణదనరి సంతతాశ్రిత విభీషణుడుగా కుండియు సంతతాశ్రిత విభీషణుతనొప్పి మించతన కీర్తి చేత వాసించ దిశలు తరమెనుతి ఇంప జగతి నెవ్వరికి నైన జారుతరమూర్తి నవనీశ చక్రవర్తి ప్రకట గుణ సాంతు దశరథ రామచంద్రు. శ్రీరాముడు ధర్మమును రక్షించు మహిమ కలవాడైనను ధర్మము కొరకై చేయు యుద్ధమున చంపుటకు వెనుదీయని వాడు. ముందు ఈ సెంటెన్స్ వరకు చూస్తే రాముడు ధర్మాన్ని రక్షించడంలో మహిమ కలిగిన వాడు అంటే ధర్మాన్ని నిలబెట్టడంలో చాలా అద్వితీయుడు అని. అయినప్పటికీ ధర్మము కొరకై చేయు యుద్ధమున చంపుటకు వెనుదీయని వాడు అంటే అర్థం మామూలుగా చంపటం అనేది అధర్మమే, కానీ ఇక్కడ చంపటం అంటే తన వ్యక్తిగతమైన దాంతో కోసం కాదు, లోక కంటకుడు కాబట్టి చంపాడు. వాలిని కూడా చంపింది నిన్న చెప్పుకున్నాం. వాలిని చంపినప్పుడు ఏం చెప్పాడు? వాలితో ఏమయ్యా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నాడు వాలి నేలగూలిన తర్వాత. నువ్వు ధర్మాత్ముడు అని విన్నాను నేను, రఘువంశంలో ఇనవంశంలో సూర్యవంశంలో పుట్టిన ధర్మాత్ముడు అని నేను విన్నాను, కానీ నువ్వు ఈ రోజున నీకు నాకు ఏ వైరము లేదు, ఎందుకు నన్ను చంపావు? ఇది ఎలా ధర్మబద్ధం అని అనుకోవాలి? పైగా ఇంకో డౌట్ కూడా ఉంది, అది నిన్న చెప్పారు మనకి. బలవంతుడితో స్నేహం చేయాలి, రాజధర్మం అది. కానీ నాకంటే బలహీనుడైన సుగ్రీవుడితో స్నేహం చేశావు నువ్వు, దాంతో నన్ను చంపటం వాడు అడిగితే నువ్వు నన్ను చంపావు. పోనీ అది కూడా చాటు నుంచి చంపావు, ముందుకు వచ్చి యుద్ధం చేయలేదు వీరుడిగా. ఇదంతా ఎలా ధర్మం అవుతుందయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి దానిలో ఒక పాయింట్ నిన్న చెప్పుకున్నాం. నా భార్యను చంపినటువంటి వాడు, నా భార్యను ఎత్తుకెళ్ళిన వాడిని రేపు ఏం చేయబోతున్నానో అదే నిన్ను కూడా చేశాను అంటే పరస్త్రీని పట్టుకొచ్చుకున్నావు కనుక అది అధర్మం కనుక, అది కూడా నా రాజ్య భాగమైనటువంటి దానిలో ఉండి నువ్వు పనిచేసావు. వాడున్న టెరిటరీ ఎక్కడిది? ఆ కిష్కింధ వాళ్ళ కోసల దేశంలోని ప్రాంతమే అది. నన్ను అడవికి వెళ్ళమన్నట్టు అంటే అడవికి నేను రాజుని, కాబట్టి ఇక్కడ ధర్మం నువ్వు తప్పితే శిక్షించేటువంటి ఇది నాకు రైట్ ఉంది కాబట్టి నేను శిక్షిస్తున్నాను.
ఇక దాంతో వాడితో స్నేహం ఎలా చేస్తాడు? వాడే ఇంకొక స్త్రీని పట్టుకొచ్చిన వాడైతే నీలాగా ఇంకెవడో నా భార్యను ఎత్తుకెళ్ళాడు హెల్ప్ చేసి పెడతావని అడుగుతాడండి. అది ఎలాగూ అడగడు. ఇంకోటి కూడా చెప్పాడు, చాటు నుంచి చంపడం అంటే చెప్పాడు, సమానమైన వాళ్ళతో ఎదురుబడి యుద్ధం చేస్తారు, నేను మనిషిని నువ్వు జంతువువి, అది వేటాడటమే ఉంటుంది కానీ ఎదురుబడి చేయటం ఉండదు కదా. అప్పుడు ఆయన రామా నువ్వు నిజంగా ధర్మాత్ముడివి అని అంటూ ప్రాణం విడిచాడని చెబుతారు. అంటే ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు? ఎవడు వధింపబడుతున్నాడో వాడికే అబ్జెక్షన్ లేదు, వాడే డిక్లేర్ చేశాడు. ఇంతేకాదు మనకు రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ నిన్న కూడా చెప్పారు. ఆ మాట ఎవరు అన్నది? మారీచ సుబాహుల్లో ఒకడైన మారీచుడు అన్నాడు. ఎవడు ఈ మారీచ సుబాహులు ఇద్దరు అంటే తాటకి యొక్క కుమారుడు. అంటే తన తల్లిని ఎవడు సంహరించాడో, తన సోదరుని కూడా ఎవరు సంహరించారో, తనను కూడా మృత్యు అంచుల దాకా తీసుకెళ్లిన వాడు ఎవడో, అలాంటి వాడి గురించి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాలన్నీ కలిపి ఒక చోట మూసపోస్తే వాడే రాముడు, పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ అన్నమాట అని ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడెవరు? ఇవ్వటమే కాదు, అలాంటి వాడితో నువ్వు కూడా ఏం పెట్టుకోవాకు, గొడవ పెట్టుకోవాకు, జాగ్రత్త అని రావణాసుడికి సలహా పరేశాడు. పరేటువంటి సలహా చెప్పాడు, ఉన్న విషయం చెప్పాడు. అలా ఎవరైతే తమ వారిని చంపి తనను కూడా మృత్యువు కోరల దాకా తీసుకెళ్ళాడో అలాంటి ఒక రాక్షసుడు రాముడు గురించి రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మం అంతా కలిస్తే ఎవడో ఒక విగ్రహ రూపంలో ఒక చోటికి కనుక మనం పోగేస్తే వాడే రాముడయ్యా గుర్తుపెట్టుకో అని చెప్పారు. అటువంటి రాముడు కూడా ఏ ధర్మాన్ని నెలకొల్పడం కోసం ఇచ్చేస్తున్నాడో ఆయన ఆ ధర్మం కోసం ఇంకోళ్ళని చంపాల్సి వస్తే వెనకాడడు. అది అవతార లక్షణం. కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా తన భక్తుడే అయినటువంటి భీష్ముణ్ణి ఎంతసేపటికి యుద్ధంలో అతను సంహరింపబడట్లేదు, వీళ్ళు అతను ఇచ్చేయలేకపోతున్నారు. వెంటనే ఏం చేశాడు? ఆయనకి ఒక్కసారిగా ఎగిరి దూకి కుప్పించి, అలా అంటారు, రథంలోంచి ఒక్కసారిగా దూకి ఆ రథచక్రాన్ని పీకి దాంతో సంహరించడానికి రెడీ అయ్యాట. ఎవరిని? ఆయుధం పట్టను అని చెప్పినటువంటి ఆయన తన ప్రతిజ్ఞను డీవియేట్ అయి స్వామి స్వయంగా ఆ భీష్ముడిని సంహరించడానికి సిద్ధపడ్డాట. ఈ అటుపక్కన ఆయన ఆహా ఇంతకంటే భాగ్యం ఉందా, ఆయుధమే పట్టనవాడు ఆయుధం పట్టాడు నా కోసం, ఇంతకంటే అదృష్టం ఉందా ఆయన చేతిలో వధింపబట్టం కంటే ఇంకేముందని ఆయన నమస్కారం పెట్టి సిద్ధపడ్డాట. ఆయన ఎక్కడా మనం చూడం, ఇటుగానే అటుగానే రెండు యూనికే. అంటే అక్కడ ఆయనకు వచ్చింది ధర్మాగ్రహము అంటారు. అంటే ధర్మం కోసం అని చెప్పి ఆగ్రహం వచ్చింది అక్కడ. ఎందుకని ఆగ్రహం వచ్చింది? మరి ఆయన భక్తుడు కదండి, తన భక్తుడు తనకే భజన చేసేవాడి మీద యుద్ధానికి వెళ్ళటం ఏంటండి, వాడిని సంహరిస్తానటం ఏంటండి? అంటే ధర్మం తప్పితే వాడు ఎవడనేది లేదు. తన భజన చేస్తున్నవాడైనప్పటికీ, తనకు నిజంగా భక్తుడైనప్పటికీ కూడా దానికి స్పేర్ చేసేది ఏం లేదు. ధర్మం తప్పితే వాడు ఎవడైనా సరే. మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, పాండవులు ధర్మబద్ధంగా ఉన్నారు కాబట్టి పాండవ పక్షం వహించాడు. ఒకవేళ కౌరవులు కనుక అలా ఉంటే కౌరవుల పక్షం వహించేవాడు. వాళ్ళు పాండవులా కౌరవులా కాదు, పరమాత్మకి ధర్మపక్షము వహించడం అనేది ఉంటుంది. ఎంత ఆగ్రహం చూపెట్టాడు హిరణ్యకశిపుడి మీద ఆయన అవతారం ఎత్తొచ్చి. ఎందుకంత ఆగ్రహం చూపెట్టాడు అంటే తన భక్తుడి ఎడల అతను బిహేవ్ చేసిన విధానానికి, పెట్టిన కష్టానికి దాన్ని ధర్మాగ్రహము అంటారు. ఇంకే యతీంద్రుల వారు చెబుతారట, ఇంకే అవతారంలో చెప్పలేదట స్వామి, ఎక్కడా సృష్టిలో ఇంతవరకు అంతకు ముందు కానీ తర్వాత కానీ జరగలేదట. పరమాత్మ అక్కడ వచ్చి, నాయన నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే నేను చాలా లేటుగా వచ్చి నిన్ను రక్షించాను, ఇలా లేట్ అయినందుకు నన్ను క్షమించు అన్నట్ట. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడితో స్వామి నరసింహస్వామి. అందువల్ల ధర్మం గనక తప్పితే ఆ ధర్మాన్ని మళ్ళా పరిరక్షించే చోట ఎవరినైనా ఎట్లాంటి వాళ్ళనైనా తన భక్తులైనా సరే వాళ్ళు ఆయన స్పేర్ చేయటం ఉండదట. తీవ్రముగా దండించుట యందు ఇష్టపడని వాడయ్యు కరుని దండించుట యందు ఉత్సాహము గలవాడు. ఎవరినైనా దండించాల్సి వస్తే దానికి ఇష్టపడటం ఉండదట. తీవ్రంగా దండించాలట అంటే దొరికావు పో అని చెప్పి తెగ దండిద్దాం అనేటువంటిది ఆ యాటిట్యూడే ఉండదట. కానీ కరుని దండించుటలో ఉత్సాహము కలవాడు. ఎందుకు ఆ ఉత్సాహం అంటే వాళ్ళు అక్కడ ఉండేటువంటి యాగశాలలన్నీ పాడు చేయటం, అక్కడ ఉండే ఆడవాళ్ళని పట్టుకెళ్ళి మునుల యొక్క స్త్రీలను తీసుకెళ్ళి బలాత్కరించడం, ఇలాంటి పనులన్నీ చేశారు.
అందుకు వాళ్ళని ఆయన సంహరించడంలో ఏమాత్రం కూడా వెనకాడలేదు, ఉత్సాహం కలిగిందిట. పుణ్యాత్మలను రక్షించుట యందు ఎంత సంకల్పము కలవాడో రక్కసులను అంతమొందించుట యందును అంతే సంకల్పము కలవాడు. అంటే రక్షించడం కోసం ఎంత ఇదిగా ఆయన ఎఫర్ట్ పెడతాడో, ఎలాంటి సిన్సియారిటీ అక్కడ ఉంటుందో అంతే ఇదిగా అవతల వాళ్ళని అంతమొందించడంలోనూ అలాగే ఉంటుందిట. ఆశ్రయించిన వారిని భయపెట్టని వాడై విభీషణునిచే ఆశ్రయింపబడినవాడు. ఆశ్రయించే వాళ్ళనేమో భయపెట్టడం ఉండదుట. అంటే వాళ్ళని ఎట్లా పడితే అట్లా నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి ఇంకా ఏం చేసినా పడుండు అన్నట్టుగా కాదట. తనను ఆశ్రయించినటువంటి విభీషణుని భయపెట్టని వాడై. చూడండి, అసలు మామూలుగా ఆలోచించిన యుద్ధ సమయంలో ఒకడు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తున్నాడో వాడి రక్తం పంచుకు పుట్టిన సోదరుడు వచ్చి నేను మీ వైపు ఉంటాను అని చెబితే అసలు మిగతా వాళ్ళ సలహా సంగతి తర్వాత ఎవడైనా స్వీకరిస్తాడా? ఆయన స్వీకరించాడు. అంటే అవతల వాడి యొక్క తప్పు కానీ ఒప్పు కానీ ఏది తనకు సంబంధం లేదుట. అతన్ని తీసుకోవటం అతని హార్ట్, అదిట పరమాత్మ లక్షణం. అతనితో కాంటాక్ట్ కాబట్టి వాడు ఏమిటి అనేది సంబంధం లేదు. శరణు వేడాడు అంతే, ఇవ్వటమే ఉంటుంది. వాడి నిశ్చింతగా ఉండొచ్చు, ఏ భయమూ అక్కర్లేదు. అది ఖచ్చితంగా వాడికి ఒక మాట ఇచ్చాడు, నీకు లంకానగరం రాజ్య అధిపతి అని, అది నెరవేరడం అయిపోయిందని అర్థం అన్నారు. అంటే మాట వరుసకి అడిగారు ఆయన్ని, ఏమయ్యా ఒకవేళ రావణాసురుడు రేపు నీకు క్షమాపణ వేడుకొని తప్పయిందని చెప్పి నీ భార్యని తిరిగిచ్చి బుద్ధిగా పద్ధతిగా ఉన్నాడనుకో, అప్పుడేం చేస్తావు మరి అని అడిగితే, మరి రాజ్యం ఇస్తానో రాజుని చేస్తానో కదా విభీషణుడు అంటే, నా రాజ్యం ఇస్తాను అన్నట్టు. ఆ అవసరం రాదు, కానీ ఆయన యొక్క సౌశీల్యం అది. అంటే ఎంతటికైనా రెడీ, ఆ రెడీనెస్ ఉంటుంది లోకాన్ని రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి. సీతాదేవి 2 చూలాలుగా ఉన్న సీతాదేవిని అడవులకు పంపించాడు ఆయన. అంటే ఆవిడ ఎలాంటిదో ఆయనకి మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరూ వేరు కాదు. ఆవిడ ఎంతటి ధర్మపరురాలో ఎవరికన్నా తెలిస్తే ఆవిడ పవిత్రత 100% తెలిసేది ఎవరికంటే రాముడికే. రాముడేంటో తెలిసేది ఎవరికి? ఆవిడకి. ఆవిడేంటో తెలిసేది ఆయనకి. అలాంటిది అయినప్పటికీ కూడా అక్కడ రాజుగా ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని పాటించి ఆవిడని 2 చూలాలని అడవికి పంపించాల్సి వచ్చినా పంపించారట. మాస్టర్ గారు అక్కడ చెబుతారు, ఆయన ఒక పెద్ద త్యాగం చేశాడు అక్కడ అన్నారు, సాక్రిఫైస్. ఏమిటి అంటే, తర్వాత ఈ సృష్టిలో జనాలందరూ కూడా 2 చూలాలని పంపించాడని విమర్శిస్తారు రాముడిని. అలా ఆయన గురించి నెగటివ్గా మాట్లాడుకుంటారు మహనీయుడై ఉండి కూడా. అయినప్పటికీ దాన్ని వేరు చేయడానికి రెడీ అయ్యాడు తప్ప ఆ అపకీర్తిని, ధర్మాన్ని మాత్రం తప్పలేదు అని చెప్పారు. ఇక సీతాదేవి ఎలాంటిది? ఆవిడకి రాముడికి తక్కువ తినదే, ఆ ఇద్దరు ఒకటే, అది అద్వైత దాంపత్యం. కాబట్టి అడవికి వెళ్ళిన తర్వాత లక్ష్మణస్వామి దింపిన తర్వాత, అమ్మా ఇది రామాజ్ఞ, ఇది విషయం అని చెబితే ఆవిడ దుఃఖపడిందిట. ఏమని దుఃఖపడింది? నాకు చెబితే నేనే వెళ్ళనా, నాకు డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఏం సినిమా డైలాగులు చెప్పలే, ఇవి ఎక్కడ ఆవిడ మాట్లాడలే. మాస్టర్ గారు తెలియజేశారు. ఏమిటి ఆవిడ దుఃఖం? అయ్యో నా వియోగంతో రాముడు ఎంత బాధపడుతున్నాడో కదా అని బాధపడిందిట. అదిట ఆవిడ బాధ. అది సామాన్యులు కాదు వాళ్ళిద్దరు వేరు కాదు. కాబట్టి ఏంటి, ఆవిడ వల్లనే నేను చంపగలిగానని చెప్పాడు. ధర్మాన్ని నిలబెట్టడం విషయంలో రాజీ పట్టడం ఉండదు. అందుకే స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య. ఒక రాజుగా తన కర్తవ్యం ఏమిటి? లోకాన్ని ఆరాధించటం అన్నారు అక్కడ. మాస్టర్ గారు చెబుతారు చాలా చోట్ల లోకారాధనము అన్నాడు రాముడు, గుర్తుపెట్టుకోండి. లోకాన్ని ఆరాధించటం, సేవించటం అన్నాడు, అంతేగాని పరిపాలించటం, పెత్తనం చెలాయించటం అనలేదు. అది రాజు ఎలా ఉండాలనేటువంటి, మనకి పరిపాలకుడు ఎలా ఉండాలో తెలియజేశాడు అక్కడ. అలా ఆరాధించడం కోసం స్నేహాన్ని వదిలిపెట్టాల్సి వస్తే వదిలిపెడతాడట, దయని వదిలిపెట్టి నిర్దయుడు కావాల్సి వస్తే నిర్దయుడు అవుతాడట. ఎదివా జానకీమపి, సాక్షాత్ తన అర్ధాంగైన జానకీదేవి సీతాదేవిని వదిలిపెట్టడానికైనా సిద్ధపడతాడట. దేనికి? లోకాన్ని ఆరాధించడానికి. అంటే తన కర్తవ్యము, ధర్మం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడం విషయంలో. కాబట్టే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఇక్కడ ఇంకా చెబుతున్నారు, ఆశ్రయించిన వారిని. తర్వాత మిక్కిలి సుందరమైన రూపము, అనేక సద్గుణముల చిక్కదనము కలవాడు.
మిక్కిలి సుందరమైన రూపము, అనేక సద్గుణముల చిక్కతనము కలవాడు. అంటే సౌందర్యము అనేటువంటిది, సుందరమైన రూపం, అది మొత్తం ఒక చోటికి చేరిస్తే మిక్కిలి మ్యాక్సిమం అది రాముడు అని చెబుతున్నారు. అంటే అందం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే భౌతికమైనటువంటి శరీరంకి ఉండేటువంటి ఆ తేజస్సు అది మాత్రమేనా అంటే అది కూడా ఒక రకమైన అందం అవ్వచ్చు. కానీ అందం అంటే అర్థం, ఇది మనకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ. ఓసారి ఒక యూరోపియన్ లేడీ ఒక ఆవిడ వచ్చిందిట తిరువణ్ణామలైకి. రమణ మహర్షి వారిని చూసిందిట, దర్శించిందిట. చచ్చా ఎవరి అగ్ని మనిషి ఒక గోచి కట్టుకొని చండాలంగా ఒళ్ళంతా కనబడుతూ అలా కూర్చున్నాడు, ఒక చిన్న గోచి కట్టుకొని, ఎంత వికారంగా ఉంది ఆయన మొహం అది అనుకుందిట. అంటే వాళ్ళు అనుగ్రహిస్తేనే మనం వాళ్ళని చూడగలం, ఎంత అనుగ్రహిస్తే అంతగా ఆయన దర్శనం మనకు అవుతుంది. తర్వాత ఆవిడ అక్కడ ఉన్నది, నెమ్మదిగా ఆయన అనుగ్రహం కలిగింది. ఆ తర్వాత సృష్టిలో ఇంతకంటే సౌందర్యం ఎక్కడైనా ఉంటుందా అంటే ఒక బుక్ రాసింది ఆవిడ. అంటే ఎప్పుడైతే ఆ తెరలు తొలగినాయో, సౌందర్యం అంటే భౌతికమైంది కాదు, సౌందర్యం అంటే ఏమిటి అంటే ఆ సౌందర్యం అనే దానిలో ఎన్నో ఉన్నాయి. చిన్న ఉదాహరణ మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిదే. అడవిలో లక్ష్మణుడు రాముడు వీళ్ళిద్దరు వెళుతూ ఉన్నారు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిన తర్వాత సంఘటన. హేమంత ఋతువులో చలికాలంలో స్నానం చేయడానికని చెరువు దగ్గరికి వెళితే అప్పటికే ఆ నదిలో స్నానం చేసి బయటకు వస్తూ ఉందిట ఒక ఏనుగు. ఆ బయటకు వస్తూ ఉన్న ఏనుగు అలా లేస్తే ఆ పైన ఒక లేయర్, మంచు లేయర్ అలా ఉన్నది ఏదైతే ఉందో అదంతా కూడా దాని మీద కప్పబడి దాంతో లేచిందిట. అది ఒక్కసారిగా తెల్లటి ఐరావతంలాగా ఉందిట. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి తామరతుళ్ళు వాటన్నిటిని తొండంతో అలా చుట్టి ఎలా నెత్తిన కొట్టుకుంటే ఆ తామరతుళ్ళు కూడా అలా జాలువారుతూ ఉంటే ఆ నీటి మంచు బిందువులు కరిగి అలా పడుతూ ఉంటే ముత్యాలు రాలి పడుతూ ఉన్నట్టుగా ఉందిట. ఇదిగాక ఈ తామర పూలు ఆ పద్మాల వెళ్ళి అలా తగులుకోవటం వల్ల కొన్ని చోట్ల ఆ మంచు అలా కోల్పోయి గ్రే కలర్ మధ్యలో కనబడుతూ ఉంటే ఒక అద్భుతమైన, మాటలతో చెప్పలేని ఒక అందమైనటువంటి దృశ్యం కనబడిందిట. కనబడితే అది చూసి ఒక్కసారిగా మురిసిపోయి లక్ష్మణుడు తదేకంతో చూస్తూ, అన్నయ్య అడవికి రాబట్టి కదా ఇలాంటి కమనీయ దృశ్యాన్ని, రమణీయ దృశ్యాన్ని చూసాము. ఇలాంటిది ఒక దృశ్యం ఊహ కూడా ఎవరికి అందదు కదా, చూడబట్టి కదా, అడవికి రాబట్టి కదా చూస్తున్నాం అన్నట్ట. వెంటనే రాముడు అన్నట్ట, ఇంత అందమైనటువంటిది చూడగలగడానికి కారణం కైకమ్మ కదా, మరి అలాంటి అడవికి రావడానికి కారణమైన కైకమ్మని మాటికి ఎందుకు నువ్వు తిడుతూ ఉంటావు అన్నట్ట. ఒక్కసారి నాలుగు కలుచుకున్నట్ట రాముడు. సరే లక్ష్మణుడు, మంచివాళ్ళకు అందరూ మంచిగానే కనబడతారులే అన్నట్టు. అప్పటికి ఆగలే, నువ్వు కూడా మంచివాడిగా ఉండొచ్చు కదా అన్నట్టు. అది అందం కాదా? సౌందర్యం అంటే అర్థం ఏమిటి అంటే అందం అంటే భౌతికమైనటువంటిదనే కాకుండా క్యారెక్టర్లో ఎన్ని రకాల సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అరే రామా, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు రిటర్న్లో ఒకసారి కనబడిపోరా అన్నట్ట భరద్వాజుడు. ఆ మాటకి అలాగే అన్నందుకు గాను తిరిగి వచ్చేటప్పుడు అక్కడ భరతుడేమో ముందే డెడ్లైన్ పెట్టాడు, 14/7 ఫలానప్పటికల్లా నువ్వు రాకపోతే నేను కాస్త ఆహుతైపోతానని. ఆ టైం దగ్గర పడింది. అయినప్పటికీ భరద్వాజాశ్రమంకి వెళ్ళాట. ఎందుకు? ఆయనకి మాట ఇచ్చాడు కనుక. అది సుందరం కాదా? వెళితే ముందు అక్కడికి వెళ్ళిపోయి భరతుడిని బ్రతికించుకొని తర్వాత రావచ్చుగా. లేదు, మాట తప్పకూడదు, తూచా తప్పకుండా. అప్పుడు ఆయన ఏం చేశాట, అరే నాయన, నేదో మాట వరుసకు ఒక మాట అంటే గుర్తుపెట్టుకొని ఎలా వచ్చావురా, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నట్ట. ఏమండి, ఏ ముహూర్తాన మరి మా గురువు గారు వశిష్ఠుడు పెట్టాడో తెలియదు, కానీ పట్టాభిషేకం జరగాల్సింది బదులు అడవికి పోయాను ఆ ముహూర్తానికి. ఈసారైనా ఆ పట్టాభిషేకం స్మూత్గా జరిగి ఆ ట్రాన్స్ఫర్ అనేటువంటిది, కింగ్షిప్ అనేది భరతుడికి మళ్ళీ వేరే ఆలోచన రాకుండా, నాకే సీట్ వచ్చేటట్టుగా, నా భార్యను ఫ్యూచర్లో ఎవడు ఎత్తికెళ్లకుండా హాయిగా ఉండేట్టుగా మా కాపురం చూసుకోండి అని అడిగాడా. అడిగితే ఈరోజు మనం చెప్పుకోవడానికి ఏముండదు. ఆయన ఏమని కోరాట, ఆయనతో పాటు వానరులు కూడా వస్తూ ఉన్నారు, పట్టాభిషేకం మేము కూడా చూస్తామని. ఈ వానరులు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఎప్పుడూ అనుకూలమైన వాతావరణం ఉండి వాళ్ళకి కావలసిన చక్కటి పండ్లు ఫలాలు ఎప్పుడు కూడా బాగా దొరికేటట్లుగా అనుగ్రహించండి స్వామి అన్నట్టు. చూడండి, ఇంకోళ్ళ గురించి తప్ప తన గురించి అనేటువంటి ఆలోచన లేదు. ఇది సుందరం కాదా? దాన్ని అందం అనరా? సరే, వీళ్ళందరూ పట్టాభిషేకం కోసం వచ్చారు. మొత్తం వానర సైన్యం సామాన్యం వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు.
వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ కూడా ఇంకా వచ్చేసిన తర్వాత పని అయిపోయింది కదా అని పట్టించుకోపోవడం కాదు, ఎవరెవరిని అతిథి మర్యాదలు ఎలా చేయాలో, ఎవరెవరిని కొంతమందిని మంత్రుల ఇళ్లలో, కొంతమందిని సేనాపతుల ఇళ్లలో, వాళ్ళ కేడర్స్ని బట్టి కొంతమంది తన బంధువుల ఇళ్లలో, తన పురజనుల ఇళ్లలో, ఇట్లా వాళ్ళందరినీ గెస్టులుగా పెట్టి చాలా చక్కగా వాళ్ళని చూసుకోవడం జరిగింది. అది సుందరం కాదా? ఇందాక చెప్పుకున్నట్లుగా వాళ్ళందరినీ బ్రతికించమనటము, వాళ్ళలో బ్రతికి ఉన్న ఆ అస్త్రాల దెబ్బలకి గాయాలైన వాళ్ళకి గాయాలు పోయి నార్మల్ కావటం కానీ, లేకపోతే శరీర అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఆ శరీర అవయవాలు వచ్చేట్టుగా అవ్వాలని కోరుకోవటంలో కానీ, లేకపోతే ఇందాక చెప్పుకున్న విభీషణుడే స్వయంగా తన సోదరుడికి ఉత్తరక్రియలు చేయడానికి సిద్ధపడకపోతే తాను చేయడానికి సిద్ధపడటం, ఇది బ్యూటీ కాదా? అంటే చూడగలిగితే ఎంతటి ఆ సుగుణాలే నిజమైన అందం. అందువల్ల ఇక్కడ ఆ రకమైన రూపముతో కూడిన సౌందర్యంతో పాటు సద్గుణముల చిక్కతనము కలవాడు అన్నది పదం చూడండి వాడటం, సద్గుణముల చిక్కదనంట. అంటే మొత్తం సద్గుణాలన్నీ ఒక చోటికి బాగా చిక్కగా కలిపి ఒక చోటికి చేరిస్తే అన్నట్టుగా మొత్తం సకల గుణాలు. అంటే ఆయన మాట్లాడేటప్పుట ముందు ఆయన పలకరిస్తాడట. పుణ్యశాస్త్రి గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, మాస్టర్ గారు చెప్పారని, ఏమనంటే రాముడు వస్తూ ఉంటే ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆయన ఏజ్ వాడు, ఆయన ఫ్రెండ్స్, అరే రాముడు వస్తున్నట్ట బెట్ అని పందెం కాచుకునేవాళ్ళట. ఏమని, ఈరోజు చూడండి రాముడిని నన్ను పలకరించడానికంటే ముందు నేను రాముడిని పలకరిస్తాను అని. ఎప్పుడు రాముడికి తెలియదు, వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఈ లోపల రాముడు వచ్చేవాట, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఆయనే ముందు పలకరించేవాట. స్మితపూర్వ భాషి, నవ్వుతూ ముందుగా పలకరిస్తాడట ఆయన ఎదుటివాడిని. ఏది సాక్షాత్తు చక్రవర్తి లేదా చక్రవర్తి కుమారుడై ఉండి. మళ్ళీ ఆయన స్నేహం చేసింది ఎవరితో? ఒక పక్కన చూస్తే గుహుడితో. అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు అనుకున్న వాళ్ళతో కూడా ఆయనకున్నటువంటి స్నేహం ఎలాంటిది. అలాగే తన తండ్రికి స్నేహితుడైనటువంటి జటాయువుతో ఆయన డీల్ చేసిన విధానం ఎట్లాంటిది. ఎంతటి గౌరవాన్ని, తండ్రికి ఎంత గౌరవం ఇచ్చాడో అంత గౌరవం ఎలా ఇచ్చి ఎట్లా ప్రవర్తించాడు. అలాగే ఆయన ఇటు గుహుడితో వీళ్ళతో సరే శబరి దగ్గర ఆయన ఎలా బిహేవ్ చేశాడు. ఇక్కడ మాస్టర్ గారు చెబుతారు, చెప్పారని పుణ్యశాస్త్రి గారు చెబుతారు, లక్ష్మణుడితో అంటట శబరి దగ్గరకు వచ్చినప్పుడు, ఇలాంటి సత్పురుషుల యొక్క దర్శనం మనకైంది కనుక ఇది శుభసూచకము, మనకు త్వరలో మంచి మేలు దొరుకుతుందని నాకు అనిపిస్తూ ఉంది, సీతాదేవి లభిస్తుందని అనిపిస్తూ ఉంది. ఆవిడ అనుకుంటూ ఉంది, ఆవిడకి ఆల్రెడీ వాళ్ళ గురువు గారు శరభంగుడు చెప్పాడు, వస్తున్నటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ, వాడిని దర్శించుకో. వచ్చింది పరమాత్మని తెలిసినట్టు తెలుసు ఆవిడికి, కానీ పరమాత్మ అనే భావంతో ఆవిడ ఆయన్ని పూజిస్తే సత్కరిస్తే ఆయన నేను పరమాత్మని అనుకోలేదు. ఆయన ఏమంటున్నాడు, ఆవిడలో ఉండే సుగుణాలను చూస్తూ, ఇదిగో ఇలాంటి సత్పురుషుల్ని చూసాం కనుక వీళ్ళ సన్నిధి మనకు కలిగింది కాబట్టి ఇంకేం పర్లేదు, మనకు మంచి మేలు జరుగుతుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంటే ఎంతటి వినయం. ఇంకొకళ్ళలో ఉండే మంచి లక్షణాలని కీర్తించటము, వాళ్ళ ఎడల వినయంగా ప్రవర్తించటము. కాబట్టి సద్గుణముల చిక్కతనము. ఒక్కసారి కూడా తల్లిని విమర్శించలేదు కైకమ్మని, మనసులో కూడా ఇంకో రకంగా అనుకోలేదు. అంతేకాదు, తన తల్లిని గనక రాముడి దగ్గర విమర్శిస్తే నన్ను కూడా దగ్గరగా ఉంచడని భరతుడి భయంట. తల్లిని గనక నేను నిందిస్తే కైకని రాముడు ఊరుకోడు అని తెలుసుట. ఎక్కడన్నా ఊహించగలవా ఇలాంటిది? సొంత కొడుకేమో విమర్శిస్తాడా, కానీ ఎవరైతే మారుకుమారుడు ఉన్నాడో అతను మాత్రం విమర్శ పొరపాటున అతని దగ్గర కనుక అంటే ఎవడన్నాడో వాడి దగ్గర కూడా ఉంచట, అలాంటి వాట. కనుక సద్గుణముల చిక్కదనము గలవాడు. అట్టి శ్రీరాముడైన దశరథుని పుత్రుని స్తుతించుట సాధ్యమగునా? ఆయన్ని ఎంత స్తుతించేశామండి, అయిపోయిందని అంటాను, ఏమన్నా సాధ్యమవుతుందా? ఆయనలో ఉన్న గుణాలన్నీ కంప్లీట్ అయినాయి, మొత్తం మేము కీర్తించడం అయిపోయింది, కంప్లీటెడ్ అనేది ఏమన్నా ఉంటుందా? దీని రహస్య ప్రకాశం. ధర్మము రక్షించు స్వభావము గలవాడై కూడా ధర్మము కొరకు యుద్ధమున రాక్షసులను ధ్వంసము చేశాను. తీవ్రమైన దండన ఎన్న ఇష్టము లేకున్నను
ఖరుని దండించుటలో సమ్మతి చూపెను. పుణ్యజనులను రక్షించుడవాడై పుణ్యజనులని పేరు పెట్టుకున్న రాక్షసులను అంతము చేసెను. ఆశ్రయించిన వారికి విభీషణుడు కాకున్నను, విభీషణుడు అంటే భయంకరుట, భయంకరుడు కాకున్నను విభీషణునికి ఆశ్రితుడయ్యను. అతని కీర్తిచే దిక్కులు వెలుగొందినవి. ఇది దాని యొక్క రహస్య ప్రకాశంలో 172. అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబును నస్మత్ప్రసాద కారణంబునై నుతికెక్కి నింక కృష్ణావతారంబు వివరించెద వినుము. తాపసోత్తమ విను దైత్యాంశముల బుట్టి నరనాథు అతుల సేనా సమేతులగుచు ధర్మేతరులై ధాత్రి బెక్కు బాధల అలంచుట చేసి ధరణి వకల ముందుచు వాపోవభుభారముడుపుటకై హరిపరుడు నారాయణుండు నెచ్చర ధన సితాసిత కేశయుగమున బలరామకృష్ణ రూపముల దనరి మా సంతృప్తికి కారణము లోకమును పవిత్రము చేయునది. మా సంతృప్తికి కారణము లేక మా అనుగ్రహము కలుగుటకు కారణము శ్రీరాముడు అవతరించిన కథ కూడా బ్రహ్మమూలమున సృష్టిలోనికి వచ్చినదే. అది బ్రహ్మకు సంతృప్తి కాదు. కనుకనే రామావతార కథ భూమిపై జరుగుట వలన భగవంతుడు బ్రహ్మచే సృష్టిలోనికి దిగివచ్చి బ్రహ్మను అనుగ్రహించనని అర్థము. మరియు రామావతార కథ చెప్పుకొని ఆనందించు వారిని చూచి బ్రహ్మ తృప్తిపడి అనుగ్రహించును. ఇక్కడ చెబుతున్నారు, రాముడు అవతరించిన కథట బ్రహ్మమూలమున సృష్టిలోనికి వచ్చినదే. అసలు మొట్టమొదట బ్రహ్మదేవుడు వెళ్ళి అడిగాడుగా వాల్మీకిని, ఏమయ్యా నువ్వు రామకథని గ్రంథంగా రాయవలసింది అడిగాడు. అసలు అంతకంటే కూడా ముందు దేవతలందరూ బ్రహ్మతో మొరపెట్టుకుంటే పదండి అని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి నువ్వు రాముడిగా అవతరించవలసింది ప్రార్థన చేస్తేనే కదా వచ్చింది, రాముడిగా అవతరించింది. దానికి కారణం అక్కడ బ్రహ్మమూలమే. అంతేకాకుండా మళ్ళీ ఆయన కథని కూడా గ్రంథంగా రావడం కోసం, గ్రంథ రూపంలో ఆయన అవతరించడం కోసం వాల్మీకి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి అడిగింది బ్రహ్మదేవుడే. అప్పుడు ఆయన వరం కోరి నాకు మొత్తం కనబడాలి, వినబడాలి, అప్పుడు మాత్రమే రాస్తాను అని అంటే అప్పుడు నారదుడిని పంపించాడు. సరే, ఇంతకీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే బ్రహ్మకి దాంతో సంతృప్తి కలగలేదట. కనుకనే రామావతార కథ భూమిపై జరుగుట వలన భగవంతుడు బ్రహ్మచే సృష్టిలోనికి దిగివచ్చి బ్రహ్మను అనుగ్రహించనని అర్థము. అంటే ఈ లోకంలోకి మళ్ళా ఆయన అవతరించి దిగిరావటం ద్వారా, అంటే ఈ బ్రహ్మ సృష్టిలోనికి ఆయన దిగిరావటం వల్ల ఆయన అనుగ్రహింపబడ్డాట బ్రహ్మదేవుడు కూడా. మరియు రామావతార కథ చెప్పుకొని ఆనందించు వారిని చూచి బ్రహ్మ తృప్తిపడి అనుగ్రహించును. ఎక్కడ రామకథ అనేది మనం చెప్పుకుంటూ ఉంటామో, చెప్పుకొని ఆనందిస్తూ ఉంటామో వాళ్ళని చూసి బ్రహ్మ తృప్తిపడి అనుగ్రహిస్తాడట. ఈ జాగ్రత్తగా చదువుకోవాలి. ఇదేంటండి ఆయనకు ఆనందం ఏమిటి? రామకథ లోకంలోకి రావాలని కోరుకోవటం ఎందుకు? ఆ వచ్చిన రామకథని ఎవరైనా చెప్పుకొని ఆనందిస్తూ ఉంటే అప్పుడు ఆయన ఆనందించడం ఏమిటి? బ్రహ్మదేవుడు ఆయన వరం ఇచ్చాడు. అందుకే యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే అంటారు. ఎప్పటిదాకా కొండలు, సముద్రాలు, నదులు, పర్వతాలు ఇవన్నీ ఉంటాయో అప్పటిదాకా ఈ రామాయణ కథ ఉంటుంది. మామూలుగా ఏం చెబుతూ ఉంటారంటే ఈ సృష్టిలో ఈ కథ ఎప్పటిదాకా ఉంటుందంటే ఎప్పుడు నదులు, పర్వతాలు, సముద్రాలు ఉంటాయి కాబట్టి అప్పటిదాకా ఉంటుంది అని. కానీ దీనికి ప్రకృతి కథే రామకథ అని చెప్పడం దీని అసలు ఉద్దేశం. ఎందుకని? ఈ రామాయణము అనేటువంటి గ్రంథము రాకముందే వేదములో రామశబ్దం ఉంది. ఏమిటి? వేదం ఉత్త శబ్దం ఉండమని కాదు. ఏమిటి? రామకథే సృష్టి కథ. మాస్టర్ గారు దానికి మనకు 2 డైమెన్షన్స్ అంటే వేదంలో ఉన్న వాటినే వ్యాఖ్యానం ఇచ్చారు. ఒకటి ఋగ్వేదపరమైనటువంటి మంత్రానికి, ఒకటి యజుర్వేదపరమైన మంత్రానికి. అహల్య కథనే దాన్ని తీసుకొని ఇచ్చారు.
అదేమిటంటే అహస్సు అంటే పగలు, అహోరాత్రములు అంటాం కదా, పగలు రాత్రి. దానిలో పగటిని సంస్కృతంలో అహస్సు అంటారు. అహస్సు అనేటువంటిది దేనిలో లయమవుతుందో దాన్ని అహల్య అంటారు. అంటే పగలు దేనిలో కలిసిపోతుంది, రోజు రాత్రిలో కలిసిపోతుంది. ఈ పగలు అనేది మాయమవుతుంది కదా, అంటే రాత్రిలోకి మెర్జ్ అయిపోతుంది, రాత్రిలోకి కలిసిపోతుంది. కాబట్టి అహల్య అంటే రాత్రి అని అర్థంట. అయితే అహల్య యొక్క భర్త పేరేమిటి? గౌతముడు అంటాం. గౌహు ప్లస్ తమహ. సంస్కృతంలో గౌహు అంటే అనేక అర్థాలు ఉన్నాయి. దానిలో ఒక అర్థం కిరణము అని అర్థం. తమహ అంటే చీకటి, చీకటికి కిరణము అంటే చీకటికి వెలుగు. అంటే రాత్రికి వెలుగు ఎవరు? రాత్రిపూట మనకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? రాత్రిని వెలిగించేవాడు ఎవరు? అక్కడ వెలుగుతోంది చంద్రుడు. కాబట్టి రాత్రికి భర్త చంద్రుడు. రాత్రి అంటే అహల్య, అహల్య భర్త గౌహు ప్లస్ తమహ గౌతముడు అంటే అర్థం చంద్రుడు అని అర్థం అంట. అలాంటి గౌతముడు ఒక రోజున తెల్లార్జామున అయిందనుకొని నదీ స్నానానికి బయలుదేరి తూర్పు దిక్కుగా వెళ్ళాడు అన్నారు. అంటే చంద్రుడు తూర్పు దిక్కుగా వెళ్ళాడు అని అర్థం. చంద్రుడు తూర్పు దిక్కుగా వెళ్ళాట అంటే అర్థం ఏమిటి? అస్తమించాడు అని అర్థం. చంద్రుడు అస్తమించడం అంటే ఎవరు వస్తారు అప్పుడు? సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించడం అంటే అర్థం ఏమిటి? పగలవ్వటం. పగలైతే రాత్రి ఏమవుతుంది? రాత్రి పోతుంది. అంటే అహల్యని పాడు చేశాట, అంటే రాత్రిని పోగొట్టాడు. ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడే ఇంద్రుడు అన్నారు అక్కడ. ఎందుకు? ఇంద్రుడికి సహస్ర కిరణుడు అని పేరుట. సహస్రాక్షుడు అంటారు. అంటే 1000 కన్నులు కలిగిన వాడు అని ఒక అర్థం. అలాగే సహస్రాక్షుడు అంటే అక్షము అంటే కిరణం, సహస్ర కిరణుడు అంటే సూర్యుడు. అంటే సూర్యుడు రావటము మళ్ళా పగలవ్వటము అనేదాన్ని అహల్య జారాయి అంటే అహల్యని పాడు చేయడం అంటే అర్థం అదిట. వచ్చినవాడు తన భర్త కాదు అని ఆవిడకి తెలుసుట. అంటే అర్థం ఏంటంటే చంద్రుడు బింబరూపంలో ఉంటాడట, సూర్యుడు కూడా బింబరూపంలోనే ఉంటాడు. వచ్చింది తన భర్త కాదు, బింబరూపంలో వచ్చింది సూర్యుడు అంటే ఇక్కడ ఇంద్రుడు అని తెలిసినప్పటికీ, అంటే సూర్యుడు వస్తూ ఉంటే రాత్రి ఏమన్నా చేయగలదా? చేయగలిగింది ఏం లేదు. ఈ కథ ఎక్కడ జరుగుతూ ఉంది? ఈ నేచర్లో ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి కథే. అలాగే ఇంకొక అర్థం మొన్న కూడా చెప్పుకున్నాం. హలము అంటే నాగలి అని, నాగలి పెట్టి దున్నటానికి వీలులేని భూమి అంటే మంచి ఎండాకాలంలో రాయిలాగా గట్టిగా ఉన్న భూమినే, రాయి వలె పడి ఉన్నటువంటి హలముతో దున్నడానికి వీలులేని భూమిని అహల్య. ఆవిడ రాయిలాగా పడి ఉంది అంటే అర్థం అదిట. తొలకరి జల్లు పడిన తర్వాత అంటే నీలమేఘం ఏర్పడి సూర్యవంశంలో అంటే సూర్యుడి యొక్క కిరణముల ద్వారా నీరు ఆవిరి నీలమేఘం ఏర్పడిందిట. అదే సూర్యవంశంలో పుట్టిన రామచంద్రుడుట. ఆ తొలకరి జల్లు పడిందిట అంటే రామపద స్పర్శ తగిలి ఈ భూమి చైతన్యవంతం అయిందిట, కొంత మెత్తబడిందిట. అదే అహల్య శాప విమోచన అంట. రైతులు దుక్కి విత్తు నాటారట, మొలకలు వచ్చినాయి అంటే దున్నుతూ ఉంటే దొరికిందిట సీతాదేవి అంటే అర్థం అదిట. అంతటితో అవ్వలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఇంద్రధనస్సు ఏర్పడింది. ఎండావాన కలుస్తూ ఉన్న ఇంకా పెద్ద వానలు లేవు, అదే శివధనస్సుట. ఆ తర్వాత కారు మబ్బు బాగా దట్టం అలుపుకుందిట. ఒకసారి పెళ్ళున ఇంద్రధనస్సు విరిగిందిట, అదే శివధనుర్భంగంట. మేఘం ఖాళీ అయింది అంటే మొత్తం వర్షం వర్షించాడు అంటే రాముడికి సీతకి కళ్యాణం అయిందిట, అంటే పంట పండిందిట. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ బిడ్డలు కుశలవులు. అంటే అర్థం ఏంటంటే పంటంతా కోసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని పంపించాంట మనం తినకుండా. అంటే అర్థం ఏమిటి? రావణాసుడు సీతను ఎత్తికెళ్ళడం అని చెప్పారు మాస్టర్ గారు. చివరికి కొత్తలంతా అయ్యాక ఏం మిగిలినాయని చూస్తే ఎండు గడ్డి దర్భలు అంటాం, కుశలు మిగిలినట, పిచ్చి పూలు కొన్ని మొలుస్తుంటాయట, లవములు అంటారట, కుశలవులు మిగిలారట. ఈ కథ ఎక్కడ జరుగుతూ ఉంది? ఎప్పుడు ఈ భూమి మీద జరుగుతూ ఉండే కథే. అంటే ఈ సృష్టి కథే రామకథ. కాబట్టి ఈ సృష్టి ఉన్నంతకాలం కాదు, ఈ సృష్టి రూపంలో ఉన్నది రాముడే. అంటే ఆయన ఎటర్నల్. అప్పుడప్పుడు భూమి మీదకి రాముడిగా రాలేదా? కథ జరగలేదా? జరిగింది. ఇప్పటికి 27 సార్లు వచ్చాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు 27 అయిపోయి 27లో ఉన్నామండి. 27 మహాయుగం.
ఇది 27వ మహాయుగం. ఒక్కొక్క యుగంలో 4 యుగాలు వస్తాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అట్లా ఇది 27వ రౌండ్ జరుగుతూ ఉంది. 27వ కలియుగంలో ఉన్నాం. అంటే త్రేతాయుగం అయిపోయిన తర్వాతేగా కృత, త్రేత, ద్వాపర తర్వాతేగా కలియుగం. 27 మార్లుగా ఆయన వచ్చాడు. అలా ఎప్పుడు వస్తూ ఉంటారు, అదే కథ జరుగుతూ ఉంటుంది. కానీ దీనితో పాటుగా ఈ సృష్టి రూపంలో కూడా ఈ కథ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా సృష్టి రూపంలో ఉన్నటువంటి దాన్ని చూసి ఆయన ఆనందపడతాట. ఎవరైనా రామకథ చెప్పుకొని ఆనందించడం అంటే అర్థం ఏంటంటే భౌతికంగా కథ చెప్పుకోవడం అనే కాదు, ఈ నేచర్లో జరిగే ఈ ఫినామినాకి అనుగుణంగా జీవించడం. అంటే చక్కగా భూమిని భోగ్య వస్తువుగా కాకుండా తల్లిగా భావించి చక్కగా పంటల్ని పండించడం అని, అంటే అమ్మవారిని ఆరాధించడం అని అర్థం. అమ్మవారిని ఆరాధిస్తే ఎక్కడున్నా సరే అయ్యవారు వస్తారు, అమ్మ కోసం వస్తాడు. కాబట్టి ఈ నేలని నమ్ముకొని ఈ నేలని పూజించి నలుగురికి తిండి పెట్టేటువంటి వాళ్ళుగా ఎవరైతే ఉంటారో, నలుగురికి ఉత్పత్తి చేసి సమాజానికి అందించేవాళ్ళుగా ఉంటారో, అదే రామాయణాన్ని కథాగానం చేయడం అంటే అని అర్థం. కేవలం కథ చెప్పుకుంటేనే కాదు, అది కూడా రామకథే. అలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళని చూస్తే బ్రహ్మదేవుడికి ఆనందం వేస్తుంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క రహస్య ప్రకాశం. అట్టి శ్రీరామావతారము జగత్ పవిత్రమైనను సృష్టి ఎడల ప్రసన్నమైనది. ఇక కృష్ణావతారమును గూర్చి వివరించెదను. అంటే జగత్తును పవిత్రము చేసేటువంటిది అన్నారు. అంటే మాస్టర్ గారు చెబుతారు, మనకు నవలా సప్తకంలో ఒక మాట వాడతారు, పురుషమేధంలోనో ఎక్కడో. ఏమనంటే ఈ సృష్టిలో ఎవరికి వాళ్ళు వాళ్ళ వృత్తుల్ని వాటిని చక్కగా కనుక చేస్తూ ఉంటే దానిలోనే వేదం అనేటువంటిది చక్కగా ప్రతిఫలిస్తూ ఉంది అన్నారు. వేదం పుస్తకాల్లో ఉండదు, ఎవరి వృత్తుల్ని వాళ్ళు చక్కగా కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉంటే అదే వేదం అంటే, వేద ధర్మం అంటే, పరిణమిల్లటం అంటే అదే అని చెప్పారు. అలా చక్కగా ఈ చేయవలసినటువంటి పంటల్ని పండించడం, నలుగురికి పెట్టడం అనేటువంటి, ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉండడం. అలాగే ఇంకో పక్కన ఇంకో మాట కూడా చెప్పారు, ఎప్పటిదాకా యావస్థాస్యంతి గిరయ అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే వాక్కులు అని అర్థం. అంటే పవిత్రమైనటువంటి వాక్కులు ఎప్పటిదాకా ఉంటాయో, ఈ వాక్ అనేటువంటిది కూడా ఎప్పుడు వాడిని కీర్తించడం అనేది ఉంటుందో అన్నప్పుడు అక్కడ ఓంకారము, ప్రణవము అని చెప్పారు. అలాగే గాయత్రి మంత్రంతో కూడా పోల్చారు. పోల్చడం అంటే ఉన్నదే, రామాయణం 24,000 శ్లోకాలతో చెప్పడానికి ఉద్దేశ్యం కూడా అదే అని చెప్పారు. పుణ్యశాస్త్రి గారు చెప్పారు, మాస్టర్ గారు చెప్పారని చెప్పి. హనుమత్ సమేత సీతారామ లక్ష్మణులు అంటే గాయత్రి అని అర్థంట. గాయత్రి మంత్రంలో 4 పాదాలట. మామూలుగా 3 పాదాలని చెబుతాం, 24 అక్షరాలని చెబుతాం. అయితే ఇంకొక 8 అక్షరాలు ఉన్నాయి, పరోరజస సావధోం అని చెబుతారు. దాన్ని పరాగాయత్రి అంటారు. మొత్తం కలిపి 32 అక్షరాలు అని. ఈ మధ్యనే ప్రేమలేఖల్లో చదవటం జరిగింది. ఎవరో లెటర్ రాశారు మాస్టర్ గారికి, ఏమంటే గాయత్రి మంత్రంలో 23 అక్షరాలే కనబడుతున్నాయి, 24 కనబడట్లేదు. వరేణ్యం అనేదాన్ని వరియేణ్యం అని కనుక చేస్తే 24 అవుతున్నాయి, దీన్ని ఏమంటారు మీరు అని అడిగారు మాస్టర్ గారిని. 24 అవ్వడం కోసం ఉన్నదాన్ని విరిచి వరియేణ్యం అంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓంకారంతో కలుపుకొనే ఎప్పుడు మంత్రం అవుతుంది, అది కలుపుకొని 24 అక్షరాలు అని చెప్పారు. సరే, ఇంతకీ ఇక్కడ 32 అన్నదానికి ఏమిటి అన్నదానికి మాస్టర్ గారు మనకి తెలియజేసిందంటే, ఒక పాదము రాముడు, ఒక పాదము సీత, ఒక పాదము లక్ష్మణుడు, ఇంకోటి ఉందనుకున్నాం కదా అది హనుమంతుడు అని చెప్పారు. దాంతో 32 కంప్లీట్ అవుతాయట. సరే, హనుమంతుడు కూడా ముందు రామలక్ష్మణుడు కలుసుకున్నాడు, అప్పటికి 3 పాదాలు అయినాయట. కానీ కంప్లీట్ అవ్వాలంటే ఎప్పుడవుతుంది, సీతాదేవిని కూడా కలుసుకుంటేనే. సీతాదేవిని చూడటం దూరం నుంచి చూసినా ఆవిడతో మాట్లాడటం, పలకరించడం ఎప్పుడు చేశాడని చూస్తే సుందరకాండలో 32వ సర్కలో జరిగింది. అది కరెక్ట్గా 32 నెంబరు 32వ సర్కలోనే అది జరిగిందని పుణ్యశాస్త్రి గారు తెలియజేశారు. అది పై అర్థం. అసలు అర్థం ఏమిటి, రాముడు అంటే ఏమిటో ఆయనకి నిజమైన అనుభూతి ఎప్పుడు కలిగిందంటే సీతమ్మని చూశాకే అతనిలో పూర్తి పర్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. తమాషగా చెబుతారు, మాస్టర్ గారు చెప్పారండి పుణ్యశాస్త్రి గారు, సీతను చూడక ముందు దాకాట రాముడు అప్పుడప్పుడు పెద్దగా ఏడుస్తూ ఉంటే ఏంటండి ఆడదాని కోసం ఎట్టి ఏడుస్తాడు అనుకుని చాటుకెళ్ళి నవ్వుకునేవాట హనుమంతుడు. సీతమ్మ వారిని చూడగానే ఆయన కనిపించిందిట, ఇలాంటి ఆవిడ వదిలిపెట్టి ఎలా అసలు బతికున్నాడు ఆయన అనుకున్నట్ట. ఆవిడ దర్శనం అయిన తర్వాత మనకి దాన్ని మాస్టర్ గారు చాలా వివరంగా సుందరకాండ మనకు చెప్పేటప్పుడు చెప్పారు. చాలామంది తెలియక
హనుమంతుడిని ఆచార్య పురుషుడు అని చెబుతారు, అమ్మవారు ఆచార్యుడు. ఆవిడ వల్ల ఈయనకి జ్ఞానోదయం అయింది. అంటే అప్పటిదాకా ఈయనలో ఇంపర్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అది కంప్లీట్నెస్ అనేటువంటిది ఆవిడ సాన్నిధ్యం వల్ల వచ్చింది. పవిత్రత పూర్తిగా చేకూరడం అనేది నిజమైనటువంటి ఇదిగా అవ్వడం అనేటువంటిది అప్పుడు అయింది. ఎప్పుడైనా అమ్మ దయతోనే కంప్లీట్ అవ్వాలి తప్ప ఈ లోపల అయ్యేది ఉండదు. అమ్మ ద్వారానే అయ్యే ఏమిటో తెలుస్తుంది. ఈ లోపల తెలిసిందనుకుంటే అది తెలియటము కాదు. అందువల్ల అమ్మ అనుగ్రహం వల్లే అయ్యే ఏమిటో తెలుస్తుంది. కాబట్టి అక్కడ అప్పుడు కంప్లీట్ అయింది. దీన్నే గాయత్రి అన్నారు. అంటే ఆ ప్రచోదనం లోపల నుంచి మనకు తట్టింపజేసేటువంటి శక్తి అమ్మవారు. మనకి మాస్టర్ గారు తెలియజేస్తారు, అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి చెబుతూ ఓ చోట చెబుతారు. ఏమనంటే సుబ్రహ్మణ్య స్వామి ఎవరినో కొంతమందిని తీసుకొని వెళ్ళి, నాన్నగారు వీళ్ళెవరో కొన్ని ప్రశ్నలు వేశారు, అవి నాకు అర్థం తెలియలేదు, అందుకని మీరు కొంత చెప్పారు కానీ పూర్తిగా దానిలో ఒక విషయం అయితే తెలియలేదు మోక్షాన్ని గురించి, అందుకని మీ దగ్గరికి పట్టుకొచ్చాను అన్నట్ట అని క్వశ్చన్ ఏంటో చెప్పాట. చెబితే ఆయన అన్నట్టు, నాయన ఇదిగో ఇందాకే ఈ ప్రశ్న మీ అమ్మ అడిగింది, ఆవిడకి అడిగింది, ఈ లోపల నువ్వు వచ్చి మళ్ళీ అదే ప్రశ్న వేసావు అన్నట్ట. అంటే అర్థం ఏంటంటేట, ఆవిడ ఇక్కడ అడిగితేనే అక్కడ వాడికి క్వశ్చన్ వేయాలని అనిపిస్తుందిట. కాబట్టే వాళ్ళు వచ్చారట. అంటే ఈ లోకంలో ఎవడు ఎప్పుడైనా సరే నేను బాగుపడాలని లోపల అనిపించి ఇదేమిటి అని మొదలుపెట్టాట అంటే ఆవిడ సంకల్పిస్తేనే మనం మొదలుపెట్టేది. ఆవిడ సంకల్పించకుండా ఏమీ జరగదు. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం. ఆవిడ యొక్క అనుమతి లేకుండా, అనుగ్రహం లేకుండా శివుడు కూడా ఏమీ కదల్చలేడు. అంటే అర్థం ఏంటంటే, శివుడు అంటే అక్కడ మన దేహంలో ఉన్నటువంటి శివశక్తులు ఇద్దరు కలిసినటువంటిది. ఏది జరగాలి అన్నా, మనలో ఏ కదలిక జరగాలన్నా, ఏ కదలిక అంటే ఫిజికల్గానే కాదు, మనస్సులో ఏదైనా అనిపిస్తేనే మొదలుపెట్టేది. ఏ ప్రపోజల్ అయినా ఏదైనా తట్టింపజేసేటువంటి స్వరూపం గాయత్రి మాత. ఆ స్వరూపం ఎవరంటే అమ్మవారు. అది అంతే తప్ప ఆవిడ వల్ల ఏంటి, ఆవిడ అక్కడెక్కడో కూర్చొని ఈయన చేయడం ఏమిటి అంటే ఆవిడ అనుకుంటేనే చేయగలము. కాబట్టి అక్కడితో కంప్లీట్ అయింది గాయత్రి స్వరూపము. దాన్నే ఓంకారము అంటారు. మళ్ళా అంటే పేర్లు మార్పు ఇవన్నీ కూడా. కాబట్టి అలాంటి జగత్తును పవిత్రము చేసేటువంటిది అని అర్థం. సృష్టి ఎడల ప్రసన్నమైనది అంటే మనకు అనుగ్రహింపబడిందిట. ఆ అవతారం భూమి దగ్గర రావటం అనేటువంటిది మనల్ని ప్రసన్నులను చేయటం, మనల్ని అనుగ్రహించడానికే ఈ భూమి మీద రాముడుగా వచ్చి నడయాడటము, సీతగా వచ్చి నడయాడటము. దానిలో ముఖ్యంగా వివేకానంద స్వామి మాట చెబుతారు. ఏమిటంటే, సీతాదేవి లాంటి మహాసాధ్వీలలామ ఈ భూమి మీద అంతకుముందు పుట్టలేదు, ఇహపై పుట్టబోదు. ఆవిడ గురించి ఏమి రాయాలో అదంతా వాల్మీకి రాశాడు, కొత్తగా ఎవరు ఏమీ రాయక్కర్లేదు, చదివి తరించండి అన్నాడు ఆయన. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, మన దేశంలో ఉండేటువంటి ఏ రకమైన ప్రాబ్లమ్స్కైనా, అది సాంఘిక సమస్య అయినా, రాజకీయ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఇంకే సమస్యలైనా కానివ్వండి, సకల సమస్యలకు పరిష్కారము రోజు 10 మంది ఒక చోటకి చేరి ఒక అరగంట అయినా సరే ఒకళ్ళు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటాం అనేది చేస్తూ రామాయణం చదువుకొని వినండి, అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు ఆయన. అంటే పవిత్రులను మనం పవిత్రులం అవుతాం అన్నమాట దానివల్ల. మాస్టర్ గారు ఇందాక చెప్పిన సంఘటన చెప్పినప్పుడు లక్ష్మణుడితో అన్నది చెప్పుకున్నాం కదా, ఇంత అందమైన ఇది మనం చుట్టానికి కారణం అడవికి రాబట్టి కదా అన్నప్పుడు చెబుతూ, అక్కడ రాముడు మాట్లాడింది చెబుతూ, తూకల్లో వేసి చూస్తే వీటికి విలువ ఈ లోకంలో ఏమైనా కట్టగలవా అని అడిగారు. ఇలాంటి మాటలకి అంటే ఎంత పవిత్రత మనలో చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్పారు ఒక చోట, ఆ రామాయణంలో కథలు చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ రావణాసురుడు ఇట్లా, ఈ శూర్పణఖుడు ఇట్లా అని నెగిటివ్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన పరీక్షాళనము అన్నారు. అంటే ఏంటి, మనలో ఉండే నెగటివిటీ ఏదైతే ఉంటుందో, మనలో ఉండకూడని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా వాళ్ళ మీదుగా ఖర్చు అయిపోయి మనలోంచి నెగటివిటీ బయటకు వెళ్ళిపోతుంది. అంటే అందులో ఉండే నెగటివ్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటున్నప్పుడు మనలో ఉన్న నెగటివిటీ వాళ్ళ మీదుగా ఖర్చు అయిపోతుందట. ఇది కాక పవిత్రీకరణ చెందుతాం, పాజిటివ్ మనం అందులో ఉన్నది స్మరించడం ద్వారా. అందువల్ల అవన్నీ మంత్రాక్షరాలతో, అంటే మన లోపల తెలియకుండా కదలిక జరిగిపోయి ఏవేవి వదిలిపోవాలో, ఎంత పవిత్రం చెంది అవ్వాలో మనకి తెలియక్కర్లేదు. మనకి తెలియకపోయినప్పటికీ ఒక మంచి ఔషధం డాక్టర్ ఇచ్చాడు, అది ఎలా తయారు చేశారు, దానిలో ఏ ఫార్ములా ఉంది, ఏమేమి ఉన్నాయో మనకు తెలిస్తేనే మందు పనిచేస్తుందా? కాదుగా.
ఆ మందు వేసుకోగానే మనకు దాని గురించి ఏం తెలిసినా తెలియకపోయినా ఆ మందు పనిచేసి మన రోగం ఎలా నయమవుతుందో అలా ఆ పరమాత్మకి సంబంధించినటువంటి ఆ పవిత్రమైన కథల్ని మనం లేకపోతే అవి స్మరించుకోవడం, స్మరణ చేయడం, చదువుకోవడం, చెప్పుకోవడం చేస్తూ ఉంటే వాటి అంతరార్థాలు వ్యాఖ్యానాలతో సంబంధం లేదు. చక్కటి మామూలు కథ చెప్పుకున్నా చాలుట. ఫైనల్గా దీని గురించి ఇది అర్థం కావడం కాదు, దీన్ని మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాస్టర్ గారు చెప్పిన దానికి ఒక ఉదాహరణ, రామకృష్ణ పరమహంస వారు దక్షిణేశ్వరంలో ఆయన ఉండి సాధనలు చేసుకుంటూ ఉన్న దశలో ఆ సమయంలో అనేక మంది మహాత్ములు వస్తూ ఉండేవాళ్ళట. ఓసారి ఒక ఆయన వచ్చాట, ఒక మహనీయుడు, మహా తేజస్వి. ఆయన దగ్గర ఒక చిన్న పెట్టె ఉండేదిట. ఆయన చూస్తే అత సాధారణంగా పరమ సింపుల్గా ఉన్నాడు. ఒక చిన్న పెట్టె ఒకటి ఉందిట, అది మాత్రం ఎప్పుడు దగ్గర అట్టి పెట్టుకునేవాట, ఎవరికి ఇచ్చేవాడు కదట ఆయన. ఒక్కసారి మాత్రమే దాన్ని వదిలిపెట్టేవాట, ఎందుకంటే నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని యువతకి రావాలి. ఆ సమయంలో మాత్రం ఆ పెట్టెను ఎక్కడన్నా దాచుకొని భద్రంగా వెళ్ళొచ్చేవాట. ఈయనకి ఆ పెట్టె అడిగితే ఇవ్వలేదట ఆయన. దాంతో ఈయనకి బాగా పట్టుదల పెరిగింది, ఏంటి అందులో ఏముంది. ఎందుకంటే మిగతా సమయంలో కూడా దూరంగా వెళ్ళిపోయి ఒక్కడ కూర్చొని ఆ పెట్టె తెరిచి మహా ఊగిపోతూ ఆనందపడుతూ ఉండేవట ఆ సాధువు. ఏంటి అంత ఆనందాన్ని పొందుతున్నాడు ఆ పెట్టె తెరుచుకొని చూసుకొని, మళ్ళా మూసేస్తున్నాడు, ఏంటి కథ అని ఈయనకి ఇంకా ఉత్కంఠ రేగి ఒకరోజు సక్సెస్ఫుల్గా పెట్టబట్టుకొని తెరిచాడు. దానికి తాళాలు లేవు. మళ్ళా తెరిచి చూస్తే లోపల ఏముందో తెలిసినా ఒక చిన్న పేపర్ పెట్టుంది, దాని మీద శ్రీరామ అని రాసుంది. ఇంతేనా? అది చూసుకొని ఆయన మురిసిపోయి తన్మత్వంలో గడిపోతున్నాడు. పాటలు పాడుతూ ఉంటాం, నీ నామం ఎంతో రుచిరా అని. రుచి ఏమిట్రా, దానిలో రుచి ఏమిటి? ఇదేమన్నా మామిడి పండ లేకపోతే రుచి తెలియటానికి? అందువల్ల ఆ రుచి ఏమిటనేటువంటిది అంటే వాళ్ళ కథలు చెప్పుకోవడం ద్వారా మనం పొందే అనుభూతి, మనం చెందే పవిత్రత, మనలో క్షణం కావాల్సిన మన ప్రయత్నం లేకుండా వదిలిపోవటము, ఎలాంటి పవిత్రమైన చరితం అవి. అలా అందువల్ల అదేం జరుగుతుందంటే జగత్ పవిత్రమైనది, సృష్టిని ప్రసన్నము చేస్తూ ఉంది. ఈ సృష్టి మొత్తాన్ని కూడా చక్కటి రీతిలో సరిదిద్దుతూ ఉంది, సృష్టిలో ఉండే వాళ్ళందరినీ కూడా సిద్ధపడితే అని. తర్వాతి కార్యక్రమం వెంటనే మొదలవుతుంది 12 గంటల నుంచి.